ఓకే. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఇంపార్టెంట్ టాపిక్. సో, ఆ టాపిక్ ఏంటంటే క్లాసెస్ అనమాట. క్లాసెస్ ఎట్లా క్రియేట్ చేస్తాం అండ్ వాటి ఆబ్జెక్ట్స్ ఏంటిది వాటన్నిటి గురించి ఈరోజు క్లాస్లో చూడబోతాం. అండ్ అలా దీంతో పాటు మనకి కొన్ని టాపిక్స్ కూడా ఉంటాయి క్లాసెస్తో పాటు. ఆ టాపిక్స్ని కూడా ఈరోజు కవర్ చేద్దాం. సో ఆ టాపిక్స్ ఏంటిదంటే క్లాస్ ఒకటి, క్లాస్ ఎట్లా క్రియేట్ చేయాలి దాని రూల్స్. నెక్స్ట్ ఆ క్లాస్ క్రియేట్ చేసిన క్లాస్ని వాడాలంటే దానికి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సో ఆ ఆబ్జెక్ట్స్ ఎట్లా క్రియేట్ చేయాలి, తర్వాత కన్స్ట్రక్టర్ అంటే ఏంటిది, నేమ్డ్ కన్స్ట్రక్టర్ అంటే ఏంటిది, తర్వాత ఈ ఇన్హెరిటెన్స్ మనం లాస్ట్లో చూద్దాం ఈ టాపిక్స్ అన్ని అయిన తర్వాత దిస్ కీవర్డ్, సూపర్ అండ్ స్టాటిక్ కీవర్డ్. సో వీటన్నిటి గురించి డిఫరెంట్ ఎగ్జాంపుల్స్తో ఈరోజు చూద్దాం. అండ్ ఇది వచ్చేసి ఇంకా హార్ట్ అనమాట. లైక్ ఇక్కడ మనకి కోర్ డాట్ స్టార్ట్ అయినట్టు ఇప్పుడు దాకా మనం నేర్చుకున్నంత బేసిక్స్, లైక్ లూప్స్ ఎట్లా రన్ చేయాలి, కండిషన్ స్టేట్మెంట్స్, వేరియబుల్స్, ఇఫ్ కండిషన్స్ ఇవన్నీ నేర్చుకున్నాం కదా. సో ఇప్పుడు మనం నేర్చుకోబోయేది వచ్చేసి మనకి హార్ట్ ఆఫ్ ద అనమాట. మనకి ఊప్స్ కాన్సెప్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, అన్ని కాన్సెప్ట్స్. ఓకే, మరి ఇది కూడా సేమ్ అనమాట. మనకి అన్ని ప్రోగ్రామింగ్ ఏదైతే ఊప్స్ ఉంటుందో ప్రతి ఒక్క దాని దగ్గర మనకి ఈ కాన్సెప్ట్స్ అన్నిటికి మనకి ఉంటాయి అనమాట. సో ఫస్ట్ మనం క్లాస్ అంటే ఏంటిదో చూద్దాం. ఈ క్లాస్ అనేది చాలా ఈజీ ఉంటుంది అండ్ కొంచెం జస్ట్ అర్థం చేసుకుంటే మీకు చాలా ఈజీగా మనకి నేర్చేసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ క్లాసెస్ అంటే ఏంటిదంటే ఏ క్లాస్ ఈజ్ ఏ బ్లూ ప్రింట్ ఆర్ టెంప్లెట్ ఫర్ ద క్రియేటింగ్ ఆబ్జెక్ట్స్. ఒక క్లాస్ అనేది ఏంటంటే ఒక బ్లూ ప్రింట్ లెక్క మనం కన్సిడర్ చేస్తాం ఆ టెంప్లెట్. సో ఒక బ్లూ ప్రింట్ కానీ టెంప్లెట్ కానీ ఎట్లా వాడతాం, ఏదైనా ఒక టెంప్లెట్ తీసుకుంటే ఆ టెంప్లెట్ నుంచి మనకు ఒక 100 రకాలుగా మనకు కావాల్సినట్టు మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సేమ్ అదే మనకి క్లాసెస్ కూడా అదే విధంగా మనకి బిహేవ్ చేస్తుంది అనమాట. ఇదేం చేస్తుంది అంటే క్లాస్ అనేది ఒక బ్లూ ప్రింట్ లెక్క యాక్ట్ చేస్తుంది. అంటే మనం ఒక క్లాస్ క్రియేట్ చేస్తాం, ఒక కామన్ క్లాస్ క్రియేట్ చేసి వాటిని డిఫరెంట్ పర్సన్స్కి యూజ్ చేస్తాం. క్లాస్ దేనికి క్రియేట్ చేస్తామంటే మన రియల్ వరల్డ్లో దేనికైనా ఒక క్లాస్ క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు నా దగ్గర ఒక ల్యాప్టాప్ ఉంది, నేను ఒక ల్యాప్టాప్కి క్లాస్ క్రియేట్ చేయొచ్చు. ఒక హ్యూమన్కి ఒక క్లాస్ క్రియేట్ చేయొచ్చు. ఒక కాలేజ్ ఉంది, ఒక కాలేజ్కి ఒక క్లాస్ క్రియేట్ చేయొచ్చు. ఒక కంట్రీకి ఒక క్లాస్ క్రియేట్ చేయొచ్చు. అట్లా మనకి రియల్ వరల్డ్ ఏది ఉన్నా కానీ ఆ రియల్ వరల్డ్ ఉన్న ప్రతి ఒక్క దానికి మనకు ఒక క్లాస్ని క్రియేట్ చేయొచ్చు అనమాట. అందుకే మనకి ఊప్స్ కాన్సెప్ట్స్ అనేది బాగా ఫేమస్ అయింది, ఎందుకంటే దీనికోసం అనమాట. మన రియల్ వరల్డ్లో ఏ ఒక్కటి ఉన్నా కానీ దాన్ని మనం క్లాస్ లెక్క మనం డినోట్ చేయొచ్చు. అలా క్రియేట్ చేసిన క్లాస్ని మనం డిఫరెంట్ పర్పస్కి వాడుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ నేను కాలేజ్ అని ఒక క్లాస్ క్రియేట్ చేస్తే ఆ కాలేజ్కి మనం, ఇప్పుడు సపోజ్ నేను ఒక కాలేజ్ అని ఒక మాస్టర్కి ఒక క్లాస్ క్రియేట్ చేశాను. ఆ క్లాస్ని మనం 100 కాలేజీలకి యూజ్ చేయొచ్చు అనమాట యూజింగ్ ఆబ్జెక్ట్. ఇప్పుడు సేమ్ అదే క్లాస్కి మనం డిఫరెంట్ కాలేజ్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకొని నేను యూజ్ చేసుకుంటాను అనమాట. అందుకోసమే మనకి ఊప్స్ కాన్సెప్ట్ అనేది బాగా ఫేమస్ అయింది, ఎందుకంటే మనకి రియల్ టైంలో రియల్ వరల్డ్లో ప్రతి ఒక్క దాన్ని మనం ఒక ఆబ్జెక్ట్ లెక్క డినోట్ చేయొచ్చు. అలా ఆ క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ని మనం డిఫరెంట్ వేస్లో ఆ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకొని అదే క్లాస్కి మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. అందుకోసమైనా దాన్ని మనం ఒక క్లాస్ అనేదాన్ని బ్లూ ప్రింట్ ఆర్ టెంప్లెట్ ఫర్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్స్ అంటాం. అర్థమైంది కదా. సో ఇది మనకి క్లాస్ అంటే. మనం రియల్ టైం ఎగ్జాంపుల్ చూస్తాం, జస్ట్ నేను థియరిటికల్గా చెప్తున్నా. నెక్స్ట్ రియల్ టైంలో మనం కోడింగ్ లెవెల్లో చూసినప్పుడు మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. అండ్ మనకి క్లాస్లో వచ్చేసి ఇప్పుడు సపోజ్ మీరు అనుకోవచ్చు, ఇప్పుడు నేనేం చెప్పా, ప్రతి ఒక్క క్లాస్ని మనం ప్రతి ఒక్క రియల్ టైం వరల్డ్లో ఉండే ఆబ్జెక్ట్ని, లైక్ రియల్ టైంలో ఉండే ప్రతి ఒక్క దాన్ని మనం ఒక క్లాస్ లెక్క క్రియేట్ చేయవచ్చు అనుకున్నాం. అందుకే ఈ క్లాస్లో ఏమేమి ఉంటాయి, ఇప్పుడు ఏదైనా ఒకటి తీసుకుంటే దాంట్లో ఏదో ఒకటి కంటైనర్ ఉంటుంది. మనకి క్లాస్లో సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రెండే ఉంటాయి అనమాట. ఒకటేమో వేరియబుల్స్ అంటే మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో చెక్ చేసి చూసినాం కదా. సపోజ్ ఈ వీడియోలో చూసినాం, ఇది యూజర్ నేమ్ అనేది ఒక వేరియబుల్, పర్సంటేజ్ అనేది ఒక వేరియబుల్. సో ఈ విధంగా మార్క్స్ అనేది ఒక వేరియబుల్. సో మనకి ఒక క్లాస్లో ఏముంటాయి అంటే వేరియబుల్ ఆర్ ఫీల్డ్స్. దీన్నే వేరియబుల్స్ అన్న ఫీల్డ్స్ అన్న సేమ్ అనమాట. లైక్ దీన్నే మనం వేరియబుల్ అనుకోవచ్చు, దీన్నే మనం ఫీల్డ్స్ అనుకోవచ్చు అనమాట. ఏదైతే మనం డేటా టైప్ పెట్టి క్రియేట్ చేస్తామో అది వచ్చేసి ఒక వేరియబుల్. నెక్స్ట్ వచ్చేసి మనకు ఉండేది ఏంటిదంటే మెథడ్స్ ఆఫ్ ఫంక్షన్. మెథడ్ అన్న ఫంక్షన్ అన్న మనకి మోస్ట్లీ సిమిలర్ ఫంక్షనాలిటీ ఉంటుంది. దాని డిఫరెన్స్ ఏదో నేను తర్వాత చెప్తా. సో మనకి మెథడ్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి. మనం మామూలుగా అయితే మెథడ్స్ అంటాం. సో మెథడ్స్ అంటే నథింగ్ బట్ ఏంటంటే మనం కామెంట్స్ మాట్లాడుకునేటప్పుడు ఇట్లా ఒక మెథడ్ క్రియేట్ చేసాం కదా, డూ సంథింగ్ అని. సో ఇది వచ్చేసి ఒక మెథడ్ అనమాట. ఇది మనకి నెక్స్ట్ మనం మాట్లాడుకుంటాం మెథడ్స్ గురించి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ గురించి నెక్స్ట్ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుంటాం. జస్ట్ ఇప్పటికైతే గుర్తుపెట్టుకోండి.
ఇదనమాట లైక్ మెథడ్స్ ఆర్ ఫంక్షన్స్. అంటే మీరు జస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక క్లాస్లో ఏమేమి ఉంటాయి అంటే ఒక క్లాస్లో వచ్చేసి వేరియబుల్స్ ఉంటాయి అండ్ మెథడ్స్ ఉంటాయి. ఈ రెండే ఉంటాయి, ఇంకేం ఉండవు క్లాస్లో. డిఫరెంట్ వేరియబుల్స్ ఉంటాయి, డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి అంతే. మీరు ఎవరైనా అడిగితే ఒక క్లాస్ అనేది ఒక బ్లూ ప్రింట్, క్లాస్లో ఓన్లీ మెథడ్స్ కానీ వేరియబుల్స్ కానీ ఉంటాయి. ఈ రెండింటికి ఉంటాయని చెప్పొచ్చు. ఇక్కడ మళ్ళీ రెండింటికి మళ్ళీ డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు ఇది ఉందనుకో, వేరియబుల్ ఉందనుకో, ఈ వేరియబుల్స్ ఏం చేస్తాయి అంటే వాటి యొక్క ప్రాపర్టీస్ని డినోట్ చేస్తాయి అనమాట. లైక్ సపోజ్ నా ఏజ్ ఉంది, ఇప్పుడు సపోజ్ నేను ఒక క్లాస్ తీసుకున్నా, సపోజ్ అనుకోండి, ఫర్ సపోజ్ ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ నేను క్లాస్ తీసుకోవాలి, జస్ట్ చెప్తున్నా ఏజ్ అని ఒకటి తీసుకున్నా. సో ఏజ్ అని 23 అని తీసుకున్నా. సో ఏజ్ అనేది ఏంటంటే నా ప్రాపర్టీని డినోట్ చేస్తుంది అనమాట. అంటే నా హైట్ ఎంత, నెక్స్ట్ నా కలర్ ఎంత, నా వెయిట్ ఎంత. సో ఈ విధంగా మనం డిఫరెంట్ క్రియేట్ చేసుకుంటే ఏంటంటే ఇది ఆ పర్సన్ యొక్క క్యారెక్టర్ని కానీ ఆ ప్రాపర్టీస్ని కానీ చెప్తుంది. ఇప్పుడు సపోజ్ నేను ఒక కార్ తీసుకుంటే నా కార్ యొక్క స్పీడ్ ఎంత, నా కార్కి ఎన్ని టైర్లు ఉన్నాయి, ఎన్ని స్టెఫ్నీస్ ఉన్నాయి, లైక్ ఏ కలర్ ఉంది అంటే ఏ మోడల్. సో ఇవన్నీ ఏంటిదంటే మనకి ప్రాపర్టీస్ని డినోట్ చేస్తుంది. ఇప్పుడు సపోజ్ నాకు ఆస్తి ఎంత ఉంది, నాకు ఇన్ని ఎకరాలు ఉంది, ఇన్ని ప్లాట్లు ఉన్నాయి, ఇంత అమౌంట్ ఉంది, నాకు ఇంత శాలరీ వస్తుంది. సో ఇవన్నీ ఏంటంటే ఆ పర్సన్ యొక్క క్యారెక్టర్, లైక్ ఆ పర్సన్ యొక్క ప్రాపర్టీస్ని డిఫైన్ చేస్తుంది అనమాట. అండ్ ప్రాపర్టీస్ని డిఫైన్ చేయడానికి మనం వేరియబుల్స్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి బిహేవియర్ అనమాట. సో ఈ బిహేవియర్ అంటే ఏంటంటే యాక్షన్స్. నా కాడ ఇంత ఆస్తుంది, నేనేం పని చేస్తా, లైక్ నేను ఫార్మింగ్ చేస్తానా, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తానా, సో టీచింగ్ చేస్తానా, అది వచ్చేసి నా బిహేవియర్ అనమాట. లైక్ నా డైలీ రొటీన్ ఏంటిది అలాంటి. ఇప్పుడు సపోజ్ ఒక కార్ తీసుకున్నాం, ఆ కార్కి బిహేవియర్ ఎట్లుంటుంది, కార్ గోయింగ్ ఫార్వర్డ్ అంటే కార్ ముందుకైనా వెళ్తుంది, వెనక్కైనా వెళ్తుంది, ఆగనైనా ఆగుతుంది. సో ఇవన్నీ ఏంటంటే ఆ కార్ యొక్క బిహేవియర్ అనమాట. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవచ్చు, మీరు రియల్ టైంలో ఏ తీసుకున్నా కానీ 2 థింగ్స్ ఉంటాయి, ఒకటేమో ప్రాపర్టీస్, ఒకటేమో బిహేవియర్. సపోజ్ మనం కాలేజీకి తీసుకున్నాం, కాలేజీ నేమ్ ఏంటిది, కాలేజీ ఫీ ఏంటిది, అండ్ కాలేజీ డిస్టెన్స్ ఏంటిది, కాలేజీ అడ్రస్ ఏంటిది, ఇవన్నీ కాలేజీ ప్రాపర్టీస్ అనమాట. కాలేజీ బిహేవియర్ అంటే వాట్ దే టీచ్, వాళ్ళు ఏమేమి యాక్షన్ చేస్తారు, వాళ్ళు ఎలాంటి సపోర్ట్ ఇస్తారు, అవన్నీ ఏమంటే కాలేజీ బిహేవియర్ కిందకు వస్తుంది అనమాట. అంటే ఒకటేమో వాటి ధర్మాలు, ఇప్పుడు ప్రాపర్టీస్ అంటే వాటి ధర్మాలు డిఫైన్ చేస్తుంది, ఇంకోటి ఏమో అవి చేసే పనుల్ని డిఫైన్ చేస్తుంది. పనుల్నేమో మనం ఫంక్షన్స్తో డిఫైన్ చేస్తాం. లైక్ మీరు ఫంక్షన్స్ అనుకోవచ్చు, ఫంక్షన్స్ ఆర్ మెథడ్. ఇట్లా ఈ ఫంక్షన్స్ ఉన్నాయి కదా, సో ఈ ఫంక్షన్స్ ఏం చేస్తాయి అంటే వర్క్ని డినోట్ చేస్తే ఇవి చేస్తాయి. మీరు ఏ క్లాస్ క్రియేట్ చేసుకున్నా కానీ ఈ రెండు తప్ప ఏముండవు. ఏ క్లాస్ క్రియేట్ చేసుకున్నా ఏదర్ ఆడ ఒక ఫంక్షన్ ఉంటుంది, లేకపోతే ఒక వేరియబుల్ ఉంటుంది, అంతే. అంతకు మించి అయితే ఇంకా ఏముండవు అనమాట. ఒక క్లాస్కి వచ్చేసి యూ కెన్ క్రియేట్ మల్టిపుల్. మనం ఒక్కసారి ఒక క్లాస్ని క్రియేట్, సపోజ్ ఇక్కడ ఎగ్జాంపుల్గా నేను పర్సన్ అని ఒక క్లాస్ క్రియేట్ చేశాను, ఇంటీజర్ స్ట్రింగ్ నేమ్. సో ఈ రెండు ఏమంటే వాడి ఫీల్డ్స్ ప్రాపర్టీస్, వాడి యొక్క ఫీల్డ్స్ ప్రాపర్టీస్. ఇక్కడ సపోజ్ ఇది కన్స్ట్రక్టర్, ఇది వదిలేసేయండి, ఇప్పుడు మనకి ఇది అవసరం లేదు. తర్వాత నేను ఒక మెథడ్ చెప్పే, సో మెథడ్ హలో చెప్పడం నా ప్రాపర్టీ కాదు, అది నా వర్క్. సో అందుకే దీన్ని మనం బిహేవియర్కి ఎందుకు వస్తాం. సేమ్ హలో నేమ్ ఈజ్ సంథింగ్ అని క్రియేట్ చేస్తాం. సో మీరు ఒక క్లాస్ తీసుకుంటే మనకి ఈ రెండే ఉంటాయి. ఈ పర్సన్కి మనం డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు సపోజ్ నీ పర్సన్ ఉంది, ఇప్పుడు మన గ్రూప్లోనే ఎంతమంది జాయిన్ అయ్యారు, 7 మెంబర్స్ జాయిన్ అయ్యారు, ఇంక్లూడింగ్ మీ. సో ఈ 7 మెంబర్స్కి నేను ఈ సేమ్ క్లాస్ని యూజ్ చేసుకొని నేను ఆబ్జెక్ట్స్ ప్రింట్ చేసి నేను వాళ్ళందరికీ హలో చెప్పొచ్చు అనమాట, పర్సనలైజ్డ్. సపోజ్ నేను హలో అని చెప్పాను అనుకో, హలో మై నేమ్ ఈజ్ వెంకట్, ఐఎమ్ సంథింగ్ ఇయర్స్ అని వస్తుంది. సపోజ్ మై నేమ్ ఈజ్ సాయి సంథింగ్ ఇయర్స్ అని వస్తుంది. అట్లా నేను సేమ్ ఒకే క్లాస్ని క్రియేట్ చేసుకొని దానికి డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకొని నాకు కావాల్సిన వర్క్ని ఆ క్లాస్ నుంచి నేను పొందగలుగుతాను అనమాట. సో ఇదే అనమాట మనకి క్లాస్ అంటే. మనకి ఆబ్జెక్ట్ అనేది బాగా ఫేమస్ దానికోసమే. అర్థమైంది కదా. సో ఇదే మన క్లాస్. ఇప్పుడు మనం రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చూస్తాం, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు నేను తీసేస్తున్నా. సో జస్ట్ కామెంట్ అవుట్ చేస్తున్నా. అండ్
యాక్చువల్గా మెయిన్ అనేది కూడా మనకు ఒక మెథడ్ అనమాట. లైక్ ఇదేంటంటే మనకి ఇనిషియల్ పాయింట్ లెక్క మనం యూజ్ చేస్తాం. మనకి ఆల్రెడీ మనం దీని గురించి డిస్కస్ చేసాం కదా. మెయిన్ అనేది కూడా ఒక మెథడ్. ఇదేంటంటే ఇండిపెండెంట్ ఉండదు అనమాట. దీనికి ఏ క్లాస్కి సంబంధం ఉండదు. ఎందుకంటే మనం ఎప్పుడైతే మనం ప్రోగ్రామ్ రన్ చేస్తామో ఆటోమేటిక్గా మనకి మెయిన్ ఇది ఇవ్వాలన్నమాట. ఎందుకంటే మన కోడ్ వచ్చేసి మనకి జేసన్ ఫైల్లో అక్కడ కాన్ఫిగరేషన్ అవుతుంది. అక్కడ మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. అందుకోసమని ఈ మెథడ్ వచ్చేసి మనకి ఎప్పుడు అవుట్ సైడ్ క్లాస్ ఉంటుంది అనమాట. సో ఇదేంటంటే ఒక గ్లోబల్ మెథడ్ లెక్క మనం కన్సిడర్ చేస్తాం. సో ఇప్పుడు నేను ఒక క్లాస్ని క్రియేట్ చేస్తాను. సో క్లాస్ని క్రియేట్ చేయాలంటే మనకి ఫస్ట్ ఉన్న కీవర్డ్ ఏంటిదంటే క్లాస్, CALSS. ఈ క్లాస్ అనే కీవర్డ్ ఉంటుంది. తర్వాత స్పేస్ ఇచ్చి తర్వాత మనం క్లాస్ నేమ్ పెట్టాలండి. మనం ఎప్పుడైతే ఒక క్లాస్ని క్రియేట్ చేస్తామో దానికి ఖచ్చితంగా ఒక నేమ్ పెట్టాలి. సో ఆ నేమ్ వచ్చేసి మనం ఫాలో అయ్యే సింటాక్స్ ఏంటంటే అప్పర్ క్యామెల్ కేస్ అనమాట. సో అప్పర్ క్యామెల్ కేస్. ఆల్రెడీ నేను క్యామెల్ కేస్ అంటే మీరు ఈ పదం ఆల్రెడీ ఒక ఆడినే ఉంటారు. లోయర్ క్యామెల్ కేస్ అని మనం వేరియబుల్స్కి మనం లోయర్ క్యామెల్ కేస్ అని మనం ఆల్రెడీ యూజ్ చేసినాం కదా. సో దీన్ని లోయర్ క్యామెల్ కేస్ అంటారు. సో ఈ లోయర్ క్యామెల్ కేస్ అని ఎందుకు అంటారంటే లోయర్ క్యామెల్ కేస్. సో లోయర్ క్యామెల్ కేస్ ఎందుకు అంటారంటే ఇక్కడ మనకి ఫస్ట్ క్యారెక్టర్ ఉంది కదా, ఇదేంటంటే లోయర్ క్యారెక్టర్ ఉంటుంది. అదే మన క్లాస్కి వచ్చే కళ్ళు ఏంటంటే కొంచెం డిఫరెంట్ ఉంటుంది. సో ఆ డిఫరెన్స్ ఏం లేదు, జస్ట్ ఈ ఎన్ ఉంది కదా, ఈ ఎం ఏంటంటే క్యాపిటల్ అయిపోయింది అంతే. అప్పర్ క్యామెల్ కేస్ అంటే అప్పర్ అంటే ఫస్ట్ లెటర్ కూడా మనకి అప్పర్ లెటర్ ఉంటుంది, అప్పర్ కేస్ ఉంటుంది కాబట్టి మనం అప్పర్ క్యామెల్ కేస్ అంటే మిగతా రూల్స్ అన్ని సేమ్. స్పెషల్ క్యారెక్టర్ స్టార్ట్ కాకూడదు, నెంబర్తో స్టార్ట్ కాకూడదు, అండర్ యూజ్ చేయొచ్చు. మిగతా రూల్స్ అన్ని వాట్ ఎవర్ వి స్పోకెన్ అబౌట్ వేరియబుల్స్ ఆర్ సేమ్ అనమాట. మనం అక్కడ ఏదైతే మాట్లాడుకున్నామో సేమ్ అయ్యే ఉంటాయి. సపోజ్ ఇప్పుడు నా క్లాస్ నేమ్ వచ్చేసి మై కాలేజ్ అని పెట్టేసాను. మై కాలేజ్ అండ్ మై కార్, లేకపోతే మై కార్ అని పెడితే యాక్చువల్గా మళ్ళీ అది స్పెసిఫిక్గా వర్డ్ ఉంటుంది కదా. సో దీనికి ఏం పెడదాం, ఎడ్యుకేషన్ హ్యూమన్ అని పెడదాం. సో హ్యూమన్ అని పెట్టాను నేను. సో ఈ హ్యూమన్ అని పెట్టినప్పుడు ఇక్కడ నేను ఫస్ట్ లెటర్ క్యాపిటల్ పెడతా. సపోజ్ హ్యూమన్ రిసోర్స్ అని పెట్టాలనుకున్నప్పుడు నేను ఆటోమేటిక్గా నెక్స్ట్ క్యారెక్టర్ వచ్చేసి నేను నెక్స్ట్ వర్డ్ వస్తుంది కదా, సో ఆ వర్డ్ వచ్చేసి నేను అప్పర్ కేస్ పెడతాను అనమాట. రేపు సేమ్ ఉంటుంది మనకి ఇక్కడ కూడా మనం అప్పర్ కేస్ పెడతాం కదా. ఓన్లీ లోయర్ క్యామెల్ కేస్కి అప్పర్ క్యామెల్ కేస్కి డిఫరెన్స్ ఏంటంటే లోయర్లో ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ లోయర్లో ఉన్నప్పుడు ఫస్ట్ లెటర్ లోయర్ రావాలి, రిమైనింగ్ అంతా సేమ్. అప్పర్ ఉన్నప్పుడు ఫస్ట్ లెటర్ అప్పర్ రావాలి, రిమైనింగ్ అంతా సేమ్ అనమాట. సో ఇది మనకి దీన్ని మనం క్లాస్ నేమ్ అంటాం. సో ఇక్కడ మనం క్లాస్ నేమ్ పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా మనం క్రియేట్ చేసుకోవచ్చు. నేనేం చేస్తాను అంటే ఈ లైన్ కామెంట్ చేస్తాను, ఈ లైన్ ఇక్కడ పెట్టేస్తాను, క్లాస్ నేమ్ ఎగ్జాంపుల్. సో సపోజ్ క్లాస్ నేమ్ ఎగ్జాంపుల్ అని పెట్టేసా. సో నేను ఇప్పుడు హ్యూమన్ అని తీసేసాను. సో ఇక్కడ మనం తీసేసాం. ఇక్కడ నేను ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా, మనకు ఒక క్లాస్కి వచ్చేసి ఓన్లీ 2 థింగ్స్ ఉంటాయి, ఏదర్ వేరియబుల్స్ అయినా ఉంటాయి లేకపోతే ఫంక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ మనం ఒక హ్యూమన్కి తీసుకుందాం. సపోజ్ హ్యూమన్ తీసుకుంటే ప్రతి హ్యూమన్కి ఒక నేమ్ ఉంటుంది, లేకపోతే ప్రతి హ్యూమన్కి నేమ్ అనుకోండి. సపోజ్ ప్రతి హ్యూమన్ కన్నా మనం స్టూడెంట్ తీసుకుందాం, లైక్ మనకు కూడా లైక్ ఎంప్లాయీ తీసుకుందాం. సో ఎంప్లాయీ తీసుకున్నప్పుడు ఏంటంటే ప్రతి ఎంప్లాయీకి ఒక ఐడి ఉంటుంది అనమాట, యూనిక్ ఐడి. సో దాన్ని మనం ఎంప్లాయీ ఐడి అంటాం. సో ఎంప్లాయీ ఐడి ఉంటుంది. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇద్దరు డిఫాల్ట్ వాల్యూ అయినా ఇవ్వాలి, లేట్ ఇనిషియలైజర్ అయినా పెట్టాలన్నమాట. సో డిఫాల్ట్ వాల్యూ ఆర్ లేట్ ఇనిషియలైజర్ పెట్టమంటాడు. సో ఓకే, లేట్ ఇనిషియలైజర్ పెట్టాను సరిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఇప్పుడు ఒక ఎంప్లాయీకి ఐడి ఉంది కదా, సో అదే ఎంప్లాయీకి మనకి కంపెనీ ఉంటుంది కదా. సపోజ్ ఒక ఎంప్లాయీ ఉందంటే అతను ఏ కంపెనీలో వర్క్ చేస్తుందో ఆ కంపెనీ కూడా ఉంటుంది. సో జస్ట్ కంపెనీ అని పెట్టేసి తర్వాత లేట్ పెట్టేసి స్ట్రింగ్ పెట్టేసి అతనికి ఒక నేమ్ ఉంటుంది. సో నేమ్ ఉన్నప్పుడు నేమ్ అయినా ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ మీరు ఇలా లేట్ నేమ్, ఇప్పుడు సపోజ్ ఎంప్లాయీ ఐడి ఉంది, ఇక్కడ మీరు ఇతనికి ఏమీ లేట్ కాకుండా ఏదైనా డిఫాల్ట్ వాల్యూ ఇవ్వాలనుకుంటే 0 ఇవ్వచ్చు. ఇప్పుడు సపోజ్ నాకు నేమ్ ఉంది, సో నేమ్ కూడా నాకు సపోజ్ నేమ్ లేట్ అని పెట్టేసి సపోజ్ ఒక కంపెనీ ఉన్నప్పుడు బై డిఫాల్ట్గా నేను ఇట్లా పెట్టేసి, లేకపోతే ఎన్ని అయినా పెట్టుకోవచ్చు. ఇక్కడ మనం డిఫాల్ట్ వాల్యూ పెట్టుకోవచ్చు. మీరు ఏదైనా లేట్ అయినా వాడితే ఏంటంటే తర్వాత ఇస్తారు. అలా కాకుండా ఇక్కడైనా మీరు డైరెక్ట్గా ఒక వేరియబుల్ అయినా డేటా అయినా అసైన్ చేసుకోవచ్చు అనమాట, లైక్ డిఫాల్ట్ వాల్యూ అంటూ. సో ఈ విధంగా మనం ఇచ్చుకోవచ్చు అనమాట. ఇదేంటంటే మనం వేరియబుల్స్ క్రియేట్ చేసినాం. ఇప్పుడు వేరియబుల్స్ క్రియేట్ చేసినాం కదా ఈ క్లాస్కి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఫంక్షన్స్ క్రియేట్ చేద్దాం.
ఇక్కడ ఇది వచ్చేసి ఫంక్షన్స్ ఆర్ మెథడ్స్. మనకి ఫంక్షన్స్కి మెథడ్స్కి ఒక టైనీ డిఫరెన్స్ ఉంటుంది. సో దాన్ని నేను తర్వాత చెప్తా. ఇది ఈ కాన్సెప్ట్ ఎందుకంటే మనం రేపు మొత్తం ఫంక్షన్స్ గురించే మాట్లాడుకుంటాం. సో అందుకోసమే ఈరోజు చెప్పట్లేదు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను ఏంటంటే ప్రింట్ గెట్ ఎంప్లాయ్ డీటెయిల్స్ అని ఒక మెథడ్ రాస్తాను. సో ఇదేం చేస్తుంది అంటే వర్క్ అనమాట. లైక్ ఇక్కడ ఇదేంటంటే జస్ట్ వేరియబుల్ని స్టోర్ చేసుకుంటుంది అంతే. కానీ ఇక్కడ మెథడ్ ఏం చేస్తుంది అంటే ఏదైనా వర్క్ చేస్తుంది. మీరు గుర్తుపెట్టుకోవచ్చు, వేరియబుల్స్ ఏంటంటే జస్ట్ హోల్డ్ ద డేటా అంతే. అదే మెథడ్స్ కానీ ఫంక్షన్స్ కానీ వచ్చినప్పుడు ఏంటంటే ఏమైనా పనిని చేస్తాయి. ప్రింట్ చేయడం కానీ, మెయిల్ సెండ్ చేయడం కానీ, మూవ్ అవ్వడం కానీ, డేటాని గెట్ చేయడం కానీ, డిస్ప్లే చేయడం కానీ. సో అలాంటి వర్క్స్ అన్ని ఏం చేస్తాయి అంటే ఇది చేస్తుంటుంది అనమాట, ఫంక్షన్స్ చేస్తుంటాయి. సో ఇక్కడ నేను ప్రింట్ చేస్తాను. ఇక్కడ నేను ఏం ప్రింట్ చేస్తాను, లైక్ ఎంప్లాయ్ IDs సపోజ్ నేను పెడతా $name is working on company విత్ ఎంప్లాయిడ్. సపోజ్ నేను జస్ట్ ఒక డమ్మీ లెక్క పెట్టేసా. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే డీటెయిల్స్ అన్నిటి ప్రింట్ చేస్తాను. సపోజ్ ఇక్కడ నేను ఏదైతే నేమ్ ఇస్తానో ఆ నేమ్ని ప్రింట్ చేసుకున్నా, ఈజ్ వర్కింగ్ ఆన్ సంథింగ్ అని పెట్టేసిన. సో ఈ విధంగా నేనేం చేస్తున్నా అంటే ప్రింట్ చేస్తాను. సపోజ్ నేను జస్ట్ ఇది పెట్టా, లేకపోతే మీరు ఇది కాకపోయినా డైరెక్ట్గా మామూలుగా స్టాటిక్ అయినా పెట్టుకోవచ్చు. సపోజ్ ప్రింట్ ఐ విల్ సెండ్ ఎంప్లాయ్ డీటెయిల్స్ అని ఇట్లా నేను ఇట్లా ఒకటి పెట్టేసుకున్నాను. సో ఈ విధంగా మనం పెట్టేసుకోవచ్చు. లైక్ నేను ఏంటంటే నేను ఇక్కడ డీటెయిల్స్ ప్రింట్ చేస్తాను. లైక్ ఇక్కడ మన రియల్ టైమ్ వచ్చే కల్లా మనం ఇక్కడ వేరే ఫంక్షనాలిటీస్ని మనం చేస్తూ ఉంటాం. ఓకే, ఇప్పుడు మనం ఏంటంటే మనం ఒక క్లాస్గా బిల్డ్ చేసుకున్నాం అనమాట. సో దీన్నే మనం బ్లూ ప్రింట్ అంటాం. సో దీన్నే మనం బ్లూ ప్రింట్ ఎందుకు అంటాం అంటే మీరు ఆబ్జెక్ట్ చెప్పేటప్పుడు మీకు అర్థమైంది దీన్ని బ్లూ ప్రింట్ ఎందుకు అంటాం అని. సో ఇక్కడ దాకా అర్థమైంది కదా, ఒక క్లాస్ని ఎట్లా క్రియేట్ చేస్తాం, ఆ క్లాస్లో వేరియబుల్స్ ఎట్లా క్రియేట్ చేస్తాం ఇది. సో మీరు ఇంకా ఏ తీసుకున్నా కానీ మనం రియల్ టైం వరల్డ్లో ఇదే క్లాస్ ఉంటుంది, ఇదే డేటా ఉంటుంది, ఇంతకు మించి అయితే ఏముండదు. ఇక్కడ దాకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. నెక్స్ట్ ఈ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి రీయూజ్ ఎట్లా చేయాలో నేను చెప్తా. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి చెక్ చేద్దాం. సో ఇక్కడ నేను ఏం చేస్తా అంటే ఇప్పుడు ఒక క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, ఈ ఆబ్జెక్ట్స్ ఎప్పుడు మనకి ఒక క్లాస్కి అసోసియేట్ అయ్యి ఉంటాయి అనమాట. అంటే మనం క్లాస్ని డైరెక్ట్గా యూజ్ చేయలేం వితౌట్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్స్ అనమాట. మనం ఒక బ్లైండ్ గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా మనం ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నామంటే ఆ ఆబ్జెక్ట్ ఖచ్చితంగా ఒక క్లాస్కి అసోసియేట్ అయ్యి ఉంటుంది. క్లాస్కి అసోసియేటెడ్ లేకుండా మనకు ఆబ్జెక్ట్ అనేది ఉండదు అనమాట. సో అందుకోసమైనా మనం ఆబ్జెక్ట్ని యూజ్ చేస్తుంటాం. సో ఒక క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేషన్ ఎట్లా చేయాలంటే క్రియేటింగ్ ఆబ్జెక్ట్ ఫర్ క్లాస్. సో మనకి క్రియేట్ చేయాలంటే మనకి సింటాక్స్ ఏముంటుంది అంటే ఫస్ట్ సింటాక్స్ చెప్తా, తర్వాత నేను అది ఎగ్జాంపుల్ చెప్తా. సో మనకి సింటాక్స్ ఎట్లా ఉంటుంది అంటే క్లాస్ నేమ్ పెట్టాలి. ఫస్ట్ మన క్లాస్ నేమ్ ఏంటిది ఎంప్లాయ్. సో మనకి ఫస్ట్ ఎంప్లాయ్ పెట్టాలి, తర్వాత ఇక్కడ ఆబ్జెక్ట్ నేమ్ ఈక్వల్ టు క్లాస్ నేమ్, ఇట్లా పెరాన్సిస్ పెట్టాలి. ఇది మనకి ఒక క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి సింటాక్స్. సో ఇప్పుడు మనం దీన్నే ఫాలో అయిపోయి చేద్దాం. సో ఫస్ట్ మనకి క్లాస్ నేమ్ ఏం పెట్టాలంటే అండ్ ఎంప్లాయ్. మన క్లాస్ నేమ్ ఏంటిది ఇది కాబట్టి ఎంప్లాయ్ పెట్టాలి. తర్వాత వచ్చేసి ఈ క్లాస్కి ఆబ్జెక్ట్ పెట్టాలి. సో మన ఆబ్జెక్ట్ ఏం పెట్టాలి, నేను కూడా సేమ్ అదే పెట్టేస్తా ఎంప్లాయ్ అని. ఎందుకంటే మనకి ఎప్పుడు రిలవెంట్ నేమ్స్ పెట్టాలి. చెప్పా కదా మనకి నేమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. కొంతమంది ఏంటంటే క్లాస్కి పిచ్చి నేమ్స్ పెడుతుంటారు.
ఇక్కడ క్లాస్ చేసే పర్పస్ వేరే ఉంటుంది, వీళ్ళు ఇక్కడ ఇచ్చే నేమ్ వేరే ఉంటుంది. సో అలా చేయొద్దు అనమాట. మనం ఎప్పుడైతే ఒక క్లాస్ని క్రియేట్ చేస్తున్నామో ఖచ్చితంగా ఆ క్లాస్కి వచ్చేసి మీనింగ్ఫుల్ నేమ్స్ పెట్టాలి. అదే బెస్ట్ ప్రాక్టీస్. ఈవెన్ మీరు ఫ్రెషర్ అయినా కానీ ఆ నేమింగ్స్ ఎట్లా పెట్టాలని మీరు గూగుల్లో కానీ చాట్ జీపీటీని కానీ అడిగితే మీకు క్లియర్గా చెప్తుంది అనమాట. లైక్ నువ్వు ఏ రూల్స్ పెట్టాలి, కరెక్ట్ నేమా కాదా అని. మీకు ఎప్పుడైనా ఒక డౌట్, మీరు ఒక ఎంప్లాయ్కి ఏదైనా ఒక క్లాస్ కానీ ఆబ్జెక్ట్ కానీ నేమ్ పెడితే డౌట్ వస్తే మీరు చాట్ జీపీటీలోకి వెళ్ళి పేస్ట్ చేయండి, ఈజ్ ఇట్ ఏ కరెక్ట్ క్లాస్ నేమ్ ఆర్ మెథడ్ నేమ్ అని. అదే సజెస్ట్ చేస్తుంది అనమాట. కానీ బ్లైండ్గా వెళ్ళిపోమాకు, ఎందుకంటే మనం స్టార్టింగ్లో ఏదైతే నేర్చుకుంటామో అదే మనకు అలవాటు అయింది. ఫ్యూచర్లో కూడా మనం సేమ్ అదే చేస్తాం అనమాట. ఇప్పుడు మనం ఆల్రెడీ ఒకటి చేసిన తర్వాత మళ్ళీ అది నేర్చుకోవాలంటే మనకి ఇబ్బంది అవుతుంది మార్చుకోవాలంటే. సో అందుకోసమని క్లాస్ నేమ్స్, ఆబ్జెక్ట్ నేమ్స్ వీటన్నిటిని ఖచ్చితంగా పర్ఫెక్ట్గా పెట్టండి అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయ్. సో సేమ్ ఇక్కడ మనం ఎంప్లాయ్ అని పెట్టేస్తాం. సో ఇక్కడ మనం పెరాన్సిస్ పెడతాం అనమాట. సో ఇది ఇప్పుడు ఈ ఎంప్లాయ్ అనేది ఇదేమో చూసారా లోయర్ క్యామెల్ కేస్ ఫాలో అయ్యిందని. మళ్ళీ ఇక మనకి ఆబ్జెక్ట్ ఫాలోస్ లోయర్ క్యామెల్ కేస్. సో ఇక్కడ మనకి మళ్ళీ ఆబ్జెక్ట్ వచ్చేసి లోయర్ క్యామెల్ కేస్ ఫాలో అయ్యింది అనమాట. లైక్ ఓన్లీ మనకి క్లాస్ నేమ్ ఒక 2-3 ఉంటాయి, అవి మాత్రం మీరు అప్పర్ క్యామెల్ కేస్ అవుతుంది, ఇదేమో స్మాల్ కేస్. కొంతమంది ఏమో డైరెక్ట్గా ఇట్లా కూడా క్రియేట్ చేస్తున్నారు. సపోజ్ ఎంప్లాయీ సాయి అని ఇట్లా కూడా క్రియేట్ చేస్తుంటారు క్లాస్ నేమ్స్ కూడా. సో అలా చూస్తే ఎట్లా ఉంటుంది అంటే అసలు వీడికి బేసిక్స్ కూడా రావు అన్న ఐడియా అమ్మటనే వచ్చేసింది అనమాట. అంటే తెలిసినోడికి చూస్తే చాలా ఇరిటేషన్ వస్తుంది, ఎందుకు వీడు ఇట్లా చేస్తాడు, అసలు వీడికి ఏమొచ్చు, వీడు ఏం నేర్చుకున్నా అన్న ఇంప్రెషన్ అమ్మటనే ఫస్ట్ మైండ్లోకి వచ్చే థాటే అదే అనమాట. సో బీ కేర్ఫుల్ అనమాట. లైక్ ఎప్పుడైతే పెడుతుంటారో ఎందుకంటే ఇప్పుడు మీరు ఇక్కడ పెట్టారు, సపోజ్ ఇక్కడ ఎంప్లాయీస్ సాయి అని పెట్టారు. యాక్చువల్గా ప్రోగ్రామింగ్ వచ్చిన వాళ్ళకి స్టాండర్డ్ ఏముంటుంది, ఓకే ఎప్పుడైతే మనకి ఏదైనా ఒకటి క్యాపిటల్ లెటర్లతో స్టార్ట్ అయితే దాన్ని మనం క్లాస్ నేమ్ లెక్క డినోట్ చేసుకుంటాం. ఇక్కడ ఏంది మన ఆబ్జెక్ట్ క్లాస్ నేమ్. ఇప్పుడు తర్వాత దీన్ని యూజ్ చేయాలంటే ఎట్లా యూజ్ చేయాలి, ఎంప్లాయీస్ సాయి డాట్ సంథింగ్ అని యూజ్ చేయాలి. సో ఇక్కడ చూడడానికే గలీజ్గా ఉంటుంది అనమాట. సో అందుకోసమని మీరు ఇట్లా యూజ్ చేయమాకండి, ఖచ్చితంగా ఇక్కడ లోయర్ క్యామెల్ కేస్ స్టాండర్డ్స్ని ఫాలో అవ్వాలి. ఇట్లా ఎంప్లాయ్ అని పెట్టేసా. సో ఇది మనం ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం అనమాట. ఎప్పుడైతే మీరు ఇట్లా ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తారో, సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఇప్పుడు మనం ఈ ఆబ్జెక్ట్ని యూజ్ చేసుకుంటాం. ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసిన తర్వాత డాట్ అని పెడితే ఇక్కడ చూసారా నాకు కంపెనీ ఐడి, కంపెనీ ఎంప్లాయ్ ఐడి, నేము, మనకి గెట్ ఎంప్లాయ్ డీటెయిల్స్ అని వచ్చినాయి. ఇంకా మీరు ఇక్కడ చూస్తే మనకి వేరే మెథడ్స్ కూడా వచ్చినాయి. హ్యాష్ కోడ్ అని, రన్ టైప్ అని, టూ స్ట్రింగ్ అని, 2JS బాక్స్, జెస్ఫై అండ్ నో సచ్ మెథడ్స్. ఇవన్నీ ఏంటంటే మనకి ఒక స్టాండర్డ్గా మనకి ఒక క్లాస్లో మనకి డాట్ ప్రొవైడ్ చేస్తాం. సో వీటన్నిటి గురించి మనకు అవసరంలా. ఇక్కడ మన కంపెనీ ఐడి, ఎంప్లాయ్ ఐడి, నేమ్, సో ఇవి తీసుకుంటే సరిపోయింది. ఇక్కడ మనం చూసారా, మనం ఇక్కడ ఏదైతే ఒక క్లాస్లో మనం క్రియేట్ చేసినామో సో ఆ డేటా అంతా మనం ఒక ఆబ్జెక్ట్ని మనం క్రియేట్ చేయగానే మనకు వచ్చేసింది అనమాట, కంపెనీ నేమ్ ఇయర్ని. ఇప్పుడు సపోజ్ నేను కంపెనీ నేమ్ నేను అసైన్ చేయాలనుకున్నా. సో నేను వర్క్ చేసే కంపెనీ బైట్రిడ్జ్, కాబట్టి నేను బైట్రిడ్జ్ అని పెట్టాను. సో బైట్రిడ్జ్ అని పెట్టేసి ఇప్పుడు నేను ఒక వేరియబుల్కి డేటాని అసైన్ చేశాను అనమాట. ఇప్పుడు నేను ఈ డేటాని నేను ప్రింట్ చేస్తాను. సో ప్రింట్ చేస్తే నాకు ఏమొస్తుంది, ఇప్పుడు సపోజ్ ఒక డేటాని ప్రింట్ చేయాలంటే అంటే ఈ క్లాస్ని ఇంకా మరి ఏ డేటా యాక్సెస్ చేయాలన్నా ఖచ్చితంగా ఆబ్జెక్ట్ నుంచి వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు నేను ఇది ప్రింట్ చేశాను, నాకు ప్రింట్ చేసి చూసారు డైరెక్ట్ ఏమన్నా నాకు బైట్రిడ్జ్ అని వచ్చేసింది. అంటే ఈ క్లాస్లో మనం క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్స్ ఇది హోల్డ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు సపోజ్ నేను ఇంకొక ఎంప్లాయీని క్రియేట్ చేసాను. సో ఎంప్లాయీ 2 అని క్రియేట్ చేసిన. సో ఎంప్లాయీ 2 అని క్రియేట్ చేసి సపోజ్ ఇక్కడ నేను ఎంప్లాయీ 2 అని ఇచ్చేసి బైట్రిడ్జ్ కాకుండా ఎసెన్షియల్ అని ఇచ్చాను. సో ఎసెన్షియల్ అని ఇచ్చేసి నేను ప్రింట్ చేసిన. ఇక్కడ నాకు చూసారా ఎసెన్షియల్ వచ్చింది. అంటే ఇది వేరే ఆబ్జెక్ట్, ఇది క్వైట్ ఆబ్జెక్ట్, ఇది క్వైట్ డిఫరెంట్ ఆబ్జెక్ట్ అనమాట. సో ఈ విధంగా నేను ఇదే ఎంప్లాయీని 1,00,000 మంది 1,00,00,000 మంది ఎంప్లాయీస్కి నేను ఇదే క్లాస్ని నేను రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఊప్స్ కాన్సెప్ట్స్. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ మనకి ఎంత బాగా ఫేమస్ అయ్యి ప్రతి ఒక్కటి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఎందుకు సపోర్ట్ చేస్తుందంటే దీంట్లో ఉండే బ్యూటీ వల్ల అనమాట. లైక్ ఇక్కడ మనం సేమ్ ఒకటే క్లాస్ని క్రియేట్ చేసుకొని కొన్ని 100 సార్లు కొన్ని 1,00,000 సార్లు యూజ్ చేసుకోవచ్చు టెంప్లెట్ని, స్టాండర్డ్ టెంప్లెట్ లెక్క. సో అందుకోసమే మనకి క్లాసెస్ ఆబ్జెక్ట్స్ అనేది బాగా ఫేమస్ అయింది. సో ఇప్పుడు నేను ఇక్కడ వేరే డీటెయిల్స్ పెట్టేసుకొని ఇప్పుడు సపోజ్ నేను ఇంకొక ఎంప్లాయీని క్రియేట్ చేసుకుంటే నేను ఇంకొక ఎంప్లాయీని క్రియేట్ చేసుకోవచ్చు, ఎంప్లాయీ 3 అని.
సో ఇట్లా నా ఇష్టం అనమాట, నేను ఎన్ని కావాలనుకుంటే అన్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఎంప్లాయీ ఈ ఎంప్లాయీ 2 అని వచ్చేసి ఓన్లీ దీనికి స్పెసిఫిక్ డేటాని స్టోర్ చేసుకుంటుంది. ఈ ఎంప్లాయీ వచ్చేసి ఈ స్పెసిఫిక్ డేటాని స్టోర్ చేసుకుంటుంది. 3 వచ్చేసి ఈ స్పెసిఫిక్ డేటాని మాత్రమే మనకి స్టోర్ చేసుకుంటుంది అనమాట. సో ఇది అది ఆ ఆబ్జెక్ట్ యొక్క ఇష్టం అనమాట. లైక్ ఈ ఆబ్జెక్ట్ డేటా వచ్చేసి ఇది. ఇప్పుడు నేను స్విగ్గీ ఇచ్చా, ఇక్కడ వేరే వాడికి ఇంకోటి వస్తుంది. సో అట్లా అనుకోకూడదు అనమాట. ఏ ఒక్క దాని స్కోప్ దానికే ఉంటుంది, దేని యొక్క మెమరీ దానికే ఉంటుంది, దేని అది సపరేట్గా వర్క్ అయ్యింది. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ కామెంట్ రన్ చేస్తే నాకు ఈ విధంగా రన్ అయిపోయింది అనమాట. సో ఈ విధంగా మనం ఒకే క్లాస్కి మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు ఎన్ని కావాలనుకుంటే. దీన్ని అన్నిటి మనం డైనమిక్గా చేస్తుంటాం మనకి ఫ్లటర్లోకి వెళ్ళాక. సో ఇది అనమాట ఆబ్జెక్ట్ క్రియేషన్ వచ్చేసి. ఇప్పుడు ఆబ్జెక్ట్ క్రియేషన్ వచ్చేసి మనం ఇక్కడ పెట్టాం కదా. ఇప్పుడు సపోజ్ నేను ఈ ఎంప్లాయీ 1నే యూజ్ చేస్తాను. ఇది వచ్చేసి మనం డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ చేసి నేను దీన్ని కామెంట్ చేసేస్తే పర్ను, మనకి అంత అవసరం లేదు. ఇప్పుడు నేను వచ్చేసి ఏంటంటే ఎంప్లాయీ అని పెట్టేసి, సో ఎంప్లాయీ అని పెట్టేసి నేను రిమైనింగ్ డేటా కూడా ఇస్తాను. సపోజ్ వాడి ఐడి వచ్చేసి 1 2 3 4 1 to 4 అని ఇచ్చాను. తర్వాత వాడి ఎంప్లాయీ నేమ్ వచ్చేసి రంజిత్ అని ఇచ్చా, సో రంజిత్ అని ఇచ్చేసా. ఇప్పుడు నేను ఏ డేటాని ప్రింట్ చేస్తే నాకు ఆ డేటా వచ్చేది, రంజిత్ అని ప్రింట్ చేస్తే రంజిత్ అని వచ్చేసింది. ఇప్పుడు నేను ఏం ప్రింట్ చేయాలంటే ఇప్పుడు మెథడ్ని యూజ్ చేసుకోవాలి. ఇక్కడ మన మెథడ్ ఏముంది, మనకి గెట్ ఎంప్లాయీ డీటెయిల్స్ అని ఉంది కదా. సో ఇక్కడ నేను గెట్ ఎంప్లాయీ డీటెయిల్స్ అని పెట్టేసి రన్ చేస్తాను. సో ఇక్కడ నేను రన్ చేసినప్పుడు ఇక్కడ చూసారా, రంజిత్ ఈజ్ వర్కింగ్ ఇన్ వర్కింగ్ ఇన్ బైట్రేజ్ విత్ ఎంప్లాయీ ఐడి అని సపోజ్ ఇట్లా ప్రింట్ చేసినాం కదా. సో ఇప్పుడు ఇది ఏం చేసిందంటే ఆటోమేటిక్గా మనం ఎప్పుడైతే ఈ విధంగా డేటా కాల్ చేస్తామో ఆటోమేటిక్గా మనకి ఇదే ఎంప్లాయీ కదా, ఇదే ఆబ్జెక్ట్ మనకి ఈ డేటా మొత్తాన్ని మనం ఆల్రెడీ ఇక్కడ పైన అసైన్ చేసినాం కదా. సో ఈ డేటా మొత్తాన్ని అది దాంతో పెట్టుకుంటుంది అనమాట. సో దాంతో పెట్టేసుకొని తీసుకుందాం బెటర్. సో ఈ డేటా మొత్తాన్ని ఈ ఆబ్జెక్ట్లో ఉంది కదా. సో ఇదే ఆబ్జెక్ట్తో మనం ఈ మెథడ్ కాల్ చేస్తున్నాం కాబట్టి ఆ స్పెసిఫిక్ డేటా మొత్తాన్ని మనకి ఇది ఇచ్చేసిద్ది అనమాట. సపోజ్ ఇప్పుడు నేను ఎసెన్షియర్ది ఇది కూడా నేను కాపీ చేస్తాను. సో ఇక్కడ కాపీ చేసేసి నేను ప్రింట్ స్టేట్మెంట్ తీసేస్తాను. సో సేమ్ ఇదే కాపీ చేస్తాను. ఇక్కడ నేమ్ ప్లేస్లో గోపి అని ఇస్తాను, నెంబర్ వచ్చేసి 4 5 6 సంథింగ్ ఇస్తాను. సో ఇప్పుడు నేను ఈ ఎంప్లాయీ 2ని ప్రింట్ చేస్తాను. ఇప్పుడు రన్ చేద్దాం. సో ఇక్కడ నేను ప్రింట్ చేసేది మళ్ళీ గోపి ఈజ్ వర్కింగ్ ఎట్ బైట్రేజ్ అండ్ ఎంప్లాయీ ఐడి అని వచ్చింది, కానీ ఇక్కడ మళ్ళీ బైట్రేజ్ అని వచ్చింది. ఎందుకంటే ఇక్కడ నేను ఇక్కడ నేను ఉంది కదా, నేను ఇక్కడ ప్రింట్ చేసిన ఎంప్లాయీ ఏంటిది, ఈ ఎంప్లాయీని ప్రింట్ చేసినాం కదా. సో నేనేది ఈ ఆబ్జెక్ట్ ప్లేస్లో మళ్ళీ ఈ ఆబ్జెక్ట్ వాడతాను. సో ఇది తప్పు అనమాట. సో నేను ఇదే ఆబ్జెక్ట్ని యూజ్ చేయాలి. సో ఇదే ఆబ్జెక్ట్ని యూజ్ చేసి నేను రన్ చేస్తాను. రన్ చేసినప్పుడు ఇక్కడ వచ్చింది చూసారా, గోపి ఈజ్ వర్కింగ్ అండ్ ఎసెన్షియల్ విత్ ఎంప్లాయీ ఐడి సో అండ్ సో అని. సో ఈ విధంగా మనకి ఏ ఒక్క ఆబ్జెక్ట్ డేటా ఆ ఆబ్జెక్ట్కి ఉండదు అనమాట. ఆబ్జెక్ట్ ఇది ఆబ్జెక్ట్ 1. సో ఇక్కడ మనం చూసారు ఏ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ ఆ క్లాస్కి ఉంటుంది, ఏ ఆబ్జెక్ట్ డేటా దానికి స్పెసిఫిక్ ఉంటుంది అనమాట. ఇట్లా మనం ఎంతమంది వస్తే అంతమంది చేస్తాం. ఇప్పుడు సపోజ్ నేను ఈ ఎంప్లాయీకి ఈమెయిల్ సెండ్ చేయాలనుకుంటే ఇక్కడ నేను జస్ట్ సెండ్ ఈమెయిల్ అని ఒక మెథడ్ రాస్తాను. సెండ్ ఈమెయిల్ అని రాసేసి నా ఈమెయిల్ ఫంక్షనాలిటీ తీసుకుంటా. తర్వాత మళ్ళీ వాడి డేటా మొత్తాన్ని ఇట్లా ప్రిపేర్ చేసుకుంటాను అనమాట. ఒక టెంప్లెట్ లాగా ఇక్కడ ఉంటుంది కదా, వాడి ఈమెయిల్ ఐడి కూడా నేను ఇక్కడ యాడ్ చేసుకుంటా. సపోజ్ ఈమెయిల్ ఐడి కూడా నేను యాడ్ చేసుకుంటా. సో ఈమెయిల్ ఐడి చేసుకొని ఇక్కడ నేను జస్ట్ ఇప్పుడు డమ్మీ రాస్తాను. ఈమెయిల్ అని పెట్టేసి నేను ఇప్పుడు రన్ చేస్తాను. సో రన్ చేసి ఇక్కడ నేను ఇది ఉంది కదా, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే సెండ్ ఈమెయిల్ అని పెట్టేస్తాను. సో ఇక్కడ మనకి సెండ్ ఈమెయిల్ పెట్టినప్పుడు మనకి ఇక్కడ ఎర్రర్ వచ్చింది అనమాట. ద ఫీల్డ్ ఈమెయిల్ ఈజ్ నాట్ హ్యాస్ బీన్ ఇనిషియలైజ్డ్. ఇక్కడ మనం ఏం చేసినామంటే లేట్ అని పెట్టాం, కానీ ఆ లేట్ అని పెట్టి ఇక్కడ మనం డేటా ఏమీ అసైన్ చేయలేదు. అలాంటప్పుడు మనకి ఈ ఇష్యూ వస్తుంది. మనం ఖచ్చితంగా లేట్ పెడితే ఆ డేటాని మనం ఖచ్చితంగా పాస్ చేయాలన్నమాట. సో నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే employee2.email అని పెట్టేసి సంథింగ్ అని ఇచ్చేసి నేను ఇప్పుడు రన్ చేస్తే నాకు ఎర్రర్ రాదనమాట.
సో సెండ్ ఈమెయిల్ టు సంథింగ్ వచ్చేసింది చూసారా. ఈ విధంగా మనం క్లాసెస్ని యూజ్ చేసుకుంటే ఇప్పుడు నేను జస్ట్ ఇక్కడ డమ్మీ చెప్పి మన రియల్ టైం వరల్డ్లో మనం కన్స్ట్రక్టర్లు క్రియేట్ చేసి చేసుకుంటూ అండ్ తర్వాత మనకి ఇంకేమొస్తాయి దాని పేరు ఇప్పుడు మనకి స్టేట్ మేనేజ్మెంట్ అని ఉంటుంది ఫ్లటర్లో. మనం బ్లాక్ కానీ ప్రొవైడర్ కానీ కంట్రోలర్స్ కానీ యూజ్ చేస్తాం. అవన్నీ ఇంత చేస్తాం. ఒక క్లాస్ క్రియేట్ చేసుకుంటాం. ఇప్పుడు సపోజ్ లాగిన్ సంబంధించిన మొత్తం అథెంటికేషన్ ఒక క్లాస్ క్రియేట్ చేసుకొని అందులో రాసుకుంటాం. అదే క్లాస్ని మనం డిఫరెంట్ ప్లేసెస్లో యూజ్ చేస్తాం. ప్రొఫైల్ అప్డేట్ కానీ ఏదైనా హోమ్ స్క్రీన్ గెటింగ్ కానీ కార్డ్ కంట్రోలర్ కానీ అట్లా ప్రతి ఒక్కటి మనం ఇక్కడ నుంచి మనం మేనేజ్ చేసుకుంటాం అనమాట. ఈ కాన్సెప్ట్ మనం త్రూ అవుట్ మన ప్రోగ్రామింగ్ జర్నీ మొత్తం మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఇక్కడ దాకా ఏదైనా డౌట్స్ ఉన్నాయా? ఇది మాట్లాడుకునేవన్నీ దీనికి ఎక్స్టెన్షన్ టాపిక్స్ అనమాట. సో ఇవి మీకు రాకుండా అవి మీరు నేర్చుకొని కూడా మీకు వేస్ట్ అవుతుంది. సో ఖచ్చితంగా మీరు ఇక్కడ ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి క్లియర్గా. ఒకసారి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్స్ చెప్పుకున్నా మనకు ఈజీగా ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం కన్స్ట్రక్టర్ గురించి నేమ్డ్ కన్స్ట్రక్టర్ గురించి చూద్దాం. సో ఈ కన్స్ట్రక్టర్ అంటే ఏంటిదంటే ప్రతి ఒక్క క్లాస్కి ఒక కన్స్ట్రక్టర్ ఉంటుంది అనమాట. సో దాన్నే కన్స్ట్రక్టర్ అంటారు. సో ఈ ప్రతి ఒక్క క్లాస్కి ఒక కన్స్ట్రక్టర్ ఉంటుంది ఇన్బిల్ట్. ఈవెన్ మనం డిఫైన్ చేయకపోయినా ప్రతి ఒక్క క్లాస్కి ఇన్బిల్ట్కి ఒక కన్స్ట్రక్టర్ ఉంటుంది అనమాట. సో ఈ కన్స్ట్రక్టర్ దేనికి యూజ్ చేస్తామంటే ఒక క్లాస్ని ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర డేటా పాస్ చేయడానికి, ఒక క్లాస్కి డేటా పాస్ చేయడానికి, ఏదైనా క్లాస్లో మనం ఓపెన్ చేసే ముందు ఏదైనా ఒక ఇనిషియలైజేషన్ చేయడానికి అలాంటి వాటి కోసం మనం ఈ కన్స్ట్రక్టర్ అనే దాన్ని యూజ్ చేస్తాం. ప్రతి ఒక్క దానికి ఇన్బిల్ట్ అన్నాం కదా. సో కన్స్ట్రక్టర్ అనేది ఎట్లా వస్తుంది అంటే ఇప్పుడు సపోజ్ ఇది ఒక ఎంప్లాయ్. ఇక్కడ మనకేమి ఇక్కడ కన్స్ట్రక్టర్ అనేది మనం ఎక్కడ స్పెసిఫిక్గా డిఫైన్ చేయలేదు. కానీ ఇన్బిల్ట్గా ఏంటంటే ఈ క్లాస్ ఇక్కడ మీరు చూసారా మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు ఏం చేస్తాను, ఇక్కడేమో జస్ట్ క్లాస్ నేమ్ ఇచ్చాం. కానీ ఇక్కడ ఏంటంటే మనం పారాంథసిస్ ఇచ్చి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం అనమాట. సో పారాంథసిస్ ఇచ్చి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను అంటే ఇక్కడ ఏంటంటే ఈ పారాంథసిస్ మనం ఎందుకు ఇచ్చామంటే ఈ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి వాడడం. అంటే ఇక్కడ ఏం చేస్తుంది అంటే ఈ క్లాస్ యొక్క కన్స్ట్రక్టర్ని ఇది ఇన్వోక్ చేస్తుంది అనమాట. దీని అర్థం ఏంటంటే ఈ క్లాస్ యొక్క కన్స్ట్రక్టర్ని ఇన్వోక్ చేస్తుంది, ఆ ఇన్స్ట్రక్టర్ అది మనకి ఇస్తుంది అనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే మీరు ఒకసారి ఓల్డ్ వీడియోలు చూస్తే ఇట్లా మనకి న్యూ అనే ఒక కీవర్డ్ వాడేవాళ్ళం. సో ఇక్కడ మనకి ఏంటంటే న్యూ అనే కీవర్డ్ అవసరం లేదు, అన్నెసరీ న్యూ కీవర్డ్. మనం ఎర్లియర్గా జావాలో కానీ కోట్లిన్ కానీ మీరు ఎక్కడైనా కానీ ఇట్లా న్యూ అనే కీవర్డ్ వాడుతుంటాం. సో మనకి డాట్కి వచ్చేసి అది తీసేసింది అనమాట. లైక్ మీరు ఎట్లయినా రాసుకోవచ్చు. నా ఓల్డ్ వీడియోస్ చూస్తుంటే మీకు ఇక్కడ న్యూ అని ఇట్లా ఒకటిగా కనిపిస్తూ ఉంటుంది. అది మనం వీ కెన్ ఇగ్నోర్ ఇట్ అనమాట. సో ఈ విధంగా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కన్స్ట్రక్టర్ గురించి చూద్దాం. సో కన్స్ట్రక్టర్ సపోజ్ ఇక్కడ మనం కాల్ చేస్తున్నాం కదా ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు, ఇక్కడ మన నథింగ్ బట్ ఏంటంటే మనం దీనికి ఒక కన్స్ట్రక్టర్ని కాల్ చేస్తున్నాం అనమాట. సపోజ్ ఆ కన్స్ట్రక్టర్ ఎట్లా కాల్ అవుతుందంటే ప్రతి ఒక్క దానికి మనకి ఒక డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఉంటుంది. సో డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. సో డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఎట్లా ఉంటుంది అంటే కన్స్ట్రక్టర్ కూడా మనకి సేమ్ క్లాస్ నేమ్ ఏదైతే ఉందో మనకి కన్స్ట్రక్టర్ కూడా సేమ్ అదే నేమ్ ఉంటుంది. అండ్ ఇది ఇంకా మెథడ్ లెక్క బిహేవ్ చేస్తుంది అనమాట. రిమైనింగ్ లైక్ ఇక్కడ మనకి పారాంథసిస్ ఉంటుంది, ఇట్లా ఒక బ్లాక్ ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి క్లాస్ యొక్క కన్స్ట్రక్టర్ అనమాట. ఈ కన్స్ట్రక్టర్ ఎప్పుడు మనకి ఈ క్లాస్కి అసోసియేట్ అయ్యి ఉంటుంది, ఈ క్లాస్ లోపలే ఉంటుంది అనమాట. అంటే మీరు ఒక 100 క్లాసులు క్రియేట్ చేస్తే ప్రతి ఒక్క క్లాస్కి ఒక కన్స్ట్రక్టర్ వస్తుంది. ఆ కన్స్ట్రక్టర్ యొక్క నేమ్ ఏంటిదంటే ఆ క్లాస్ నేమే అనమాట. క్లాస్ నేమ్ ఏదైతే ఉంటుందో కన్స్ట్రక్టర్ నేమ్ కూడా సేమ్ అదే ఉంటుంది. అండ్ ఇప్పుడు ఇది ఎట్లా ఇన్వోక్ అయిందని మీకు చూపిస్తాను కదా. ఇప్పుడు నేను ఇక్కడ ఎంప్లాయీ కన్స్ట్రక్టర్ హ్యాస్ కాల్డ్ అని నేను ఇక్కడ ఒకటి రాస్తాను. సో ఇదేంటంటే బై డిఫాల్ట్ ఇన్బిల్ట్ ఉంటుంది, మనకి కనిపించదు కంటికి అంతే, కానీ ఇది ఇన్బిల్ట్ ఉంటుంది అనమాట డిఫాల్ట్గా. ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ రన్ చేస్తే మీకు క్లియర్గా అర్థమైంది. ఇప్పుడు నేను కోడ్ రన్ చేసిన కదా, ఇక్కడ కోడ్ రన్ చేసినప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఎంప్లాయీ కన్స్ట్రక్టర్ కాల్డ్ అని. కానీ ఇక్కడ నేను రియల్గా ఎక్కడ కాల్ చేయలేదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తుంటే నేను ఇక్కడ టాప్లో ఎక్కడ అసలుకి కన్స్ట్రక్టర్ అనే అదే ఎక్కడ కాల్ చేయలేదు మీరు అబ్జర్వ్ చేస్తుంటే. కానీ ఇక్కడ నాకు స్టిల్ ఈ మెసేజ్ కాల్ అవుతుంది అనమాట, లైక్ ఎంప్లాయీ కన్స్ట్రక్టర్ కాల్డ్ అని. సో ఇది ఎందుకంటే ఇక్కడ మనం ఇక్కడ క్రియేట్ చేస్తాం కదా, అప్పుడు మనకి ఆటోమేటిక్గా ఇది కాల్ అవుతుంది అనమాట. ఇప్పుడు సపోజ్ నేను ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను, సపోజ్ ఆబ్జెక్ట్ 3 అని ఆబ్జెక్ట్ 4 అని ఇంకోటి క్రియేట్ చేశాను. సో ఆబ్జెక్ట్ 4 అని క్రియేట్ చేసి నేను రన్ చేస్తాను. సో రన్ చేసినప్పుడు ఇక్కడ నాకు చూసారు ఇంకోసారి కాల్ అయింది ఎంప్లాయీ కన్స్ట్రక్టర్ కాల్డ్ అని. 3 times కాల్ అవుతుంది. ఇక్కడ ఒకసారి కాల్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ నేను ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన,
ఇంకోసారి కాల్ అవుతుంది ఎంప్లాయ్ కావాలని, ఇక్కడ కాల్ అవుతుంది, నాకు మళ్ళీ ఇక్కడ కాల్ అవుతుంది. సో ఇట్లా మనం ఎన్నిసార్లు ఒక క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామో ఆటోమేటిక్గా మనకి ఈ కన్స్ట్రక్ట్ అనేది మనకి యూజ్ అవుతుంది అనమాట. సో ఈ కన్స్ట్రక్టర్లో మనం ఏం చేస్తాం, డిఫాల్ట్గా వాల్యూస్ని కావాలంటే అసైన్ చేసుకుంటాం, డిఫాల్ట్ వాల్యూస్ని అసైన్ చేసుకుంటాం. అండ్ ఏదైనా ఒక డేటాని పాస్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం, డేటా పాసింగ్ టు క్లాస్, ఒక క్లాస్కి డేటా పాస్ చేయడానికి యూజ్ చేస్తాం. ఏదైనా ఇనిషియల్ మెథడ్స్ని కాల్ చేయడానికి మనం యూజ్ చేస్తాం, ఇనిషియల్ మెథడ్స్ని కాల్ చేయడానికి. మనకి ఏంటంటే మనకి ఫ్లటర్లో మనం ఎక్కడ వాడుతామంటే, మనం ఏదైనా ఒక హోమ్ న్యూస్ కంట్రోలర్ ఉందంటే, ఒకవేళ హోమ్ స్క్రీన్లో న్యూస్ కంట్రోలర్, ఎప్పుడైతే మనం కంట్రోలర్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామో ఆటోమేటిక్గా మనకి ఇనిషియల్గా మనం ఒక మెథడ్ కాల్ చేయాల్సి వస్తుంది. అప్పుడు మనం ఇట్లా చేసుకోవచ్చు, ఇనిషియల్ వేస్ చేసుకోవచ్చు, వాల్యూస్ అసైన్ చేసుకోవచ్చు, డిఫాల్ట్ వాల్యూస్. ఇక్కడ డిఫాల్ట్ వాల్యూస్ ఇక్కడ అసైన్ చేస్తున్నాను కదా. సపోజ్ నేను ఈమెయిల్కి డేటా ఇక్కడ అసైన్ చేస్తాను. సపోజ్ ఇట్లా నేను ఇలా అసైన్ చేసుకున్నా, ఇప్పుడు నేను ఇక్కడ ఈమెయిల్ ఇచ్చిపోయినా నాకు కోడ్ అనేది ఎర్రర్ రాదనమాట. సో ఇట్లా అసైన్ చేసుకోవడానికి కూడా మనకి ఉపయోగపడింది ఈ కన్స్ట్రక్టర్ అనేది. సో దీంట్లో వల్ల మనకి డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి కన్స్ట్రక్టర్ వల్ల. ఇది అనమాట ఒక కన్స్ట్రక్టర్ ఒక క్లాస్కి. ఇట్లా మనం ఒక దానికి క్లాస్కి క్రియేట్ చేసుకొని మనం ఇట్లా ప్లేస్ని యూజ్ చేసుకుంటాం. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేను కొత్తగా ఒక ఎంప్లాయ్ని క్రియేట్ చేసిన. సపోజ్ ఎంప్లాయ్ 4 అని క్రియేట్ చేసిన. సో ఎంప్లాయ్ 4 అని క్రియేట్ చేసి నేనేం చేస్తాను, వాడికి ఎంప్లాయ్ ఐడి సంథింగ్ 059 అని ఇచ్చిన, ఎంప్లాయ్ ఐడి 4 అని పెట్టేసి వాడికి నేమ్ వచ్చేసి సంథింగ్, నేమ్ వచ్చేసి రామ్ అని ఇచ్చాం. సో ఎంప్లాయ్ 2 వచ్చేసి సంథింగ్, వీడికి నేమ్ ఎంప్లాయ్ ఐడి కంపెనీ ఇచ్చారు. సో కంపెనీ వచ్చేసి బ్లూ బ్రెయిన్ అని సపోజ్ ఒక కంపెనీ నేమ్ ఇచ్చా. ఇప్పుడు నేను డేటాను పాస్ చేశాను అనమాట. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే నేను కంప్లీట్గా ఈ వేరియబుల్స్ మీద డిపెండ్ అయ్యాను. ఇప్పుడు ఈ క్లాస్కి డేటా సెట్ చేయడానికి నేను ప్రతిసారి ఈ క్లాస్కి ఎంప్లాయ్కి వెళ్ళి నేను ప్రతిసారి ఇలా రాస్తున్నాను అనమాట. సో వీటిని అవాయిడ్ చేసే బదులు మనం డైరెక్ట్గా మనం ఈ క్లాస్ కన్స్ట్రక్టర్కి మనం డేటాను పాస్ చేసుకోవచ్చు అనమాట. సో డైరెక్ట్గా ఈ క్లాస్ డేటాకి మనం డేటాను పాస్ చేసుకొని ఆ డేటాను మనం ఇక్కడ అసైన్ చేసేసుకోవచ్చు. సో అదే ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ చూసారా, నేను ఎక్స్ట్రా మళ్ళీ 4 లైన్లు రాస్తాను. మనకి ఇంకా ఇప్పుడు అంటే 4 లైన్లు, మనం ఒక 10 ఆబ్జెక్టులు క్రియేట్ చేయాలంటే మనకు 10 సార్లు అవుతుంది. అట్లా మనకి రీవర్క్ అవుతుంది అనమాట. సో అలా కన్నా నేను ఇక్కడ ఏం చేస్తా అంటే ఈ డేటాని ఇక్కడ ఏదైతే డేటా ఇస్తున్నానో ఇక్కడ కన్స్ట్రక్టర్ ఖాళీగా ఉంది కదా, ఇది ఎట్లా కాల్ అవుతుంది ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు. నేను ఏం చేస్తా అంటే ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు ఈ డేటా మొత్తాన్ని నేను దీనికి పాస్ చేయాలనుకుంటా. సో అప్పుడు ఏం చేస్తా అంటే నేను ఇక్కడ ఈ కన్స్ట్రక్టర్ ఉంది కదా, సో ఇక్కడ నేను ఈ మెథడ్స్ని యాక్సెప్ట్ చేసుకుంటాను అనమాట. సపోజ్ నాకు స్ట్రింగ్ అని ఉంది, ఇక్కడ నేను ఇంట్ ఎంప్ఐడి అని పెట్టేసి, సో ఎంప్ఐడి అని పెట్టేసి, సో ఎంప్లాయ్ ఐడి అని పెట్టేసి, అండ్ ఇక్కడ నాకు వచ్చేసి నేను నేమ్ తీసుకుంటా. ఈ రెండే నాకు మ్యాండేటరీ కాబట్టి ఈ రెండే నేమ్ తీసుకున్నా. సో ఇక్కడ నేను ఎంప్లాయ్ అని తీసుకున్నా అండ్ నేమ్ అని పెట్టుకున్నా అనమాట. మనకి ఇక్కడ పైన ఎర్రర్స్ వస్తాయి. ఓకే, లెట్ ఇట్ బి. ఓకే, ఈ ఎగ్జాంపుల్తో ఇక్కడ వదిలేస్తాను. అండ్ నెక్స్ట్ నేను ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తా, ఎందుకంటే మళ్ళీ మీరు వీడియో రివైండ్ చేసేటప్పుడు మళ్ళీ మీరు ఒరిజినల్ కాన్సెప్ట్ని మిస్ అవుతారు. సో ఇట్లా మన కన్స్ట్రక్టర్ కాలేదు కదా, ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఇంకొక కన్స్ట్రక్టర్ తీసుకుంటా. ఇంకో క్లాస్ తీసుకుంటా, అదేంటంటే నేను స్టూడెంట్ అని పెడతాను అనమాట. సో స్టూడెంట్ అని పెట్టేసి స్టూడెంట్కి ఏముంటుంది, రూల్ నెంబర్ ఒకటి ఉంటుంది, రూల్ నెంబర్. ఒక స్టూడెంట్ కాకపోతే కార్ అని తీసుకుందాం, లేకపోతే ఒక వెహికల్ అని తీసుకుంటాం. లైక్ మనకి మాటిమాటికి స్టూడెంట్ ఈ అనేది ఒక వెహికల్ అని తీసేసుకొని నేను ఇక్కడ ఏం చేస్తా అంటే సో ఇక్కడ వెహికల్ అని తీసుకున్నా. సో మనకి వెహికల్కి ఏమొస్తుంది, నెంబర్ ఉంటుంది. వెహికల్కి ఏంటంటే నెంబర్ ఉంటుంది, వెహికల్ ప్రతి ఒక్క వెహికల్కి ఒక నెంబర్ ఉంటుంది కదా, అండ్ దాని ఏజ్ ఒకటి ఉంటుంది. సో ఏజ్ అంటే ఏంటంటే ఎన్ని ఇయర్స్ నడిచిందని. సో నేను డిఫాల్ట్గా 0 పెట్టేస్తా, లేకపోతే లేటర్ పెట్టేస్తాను. నేను రెండింటిని వేరియబుల్స్ నేను ఇప్పుడు అసైన్ చేయట్లేదు, నేను ఫ్యూచర్లో అసైన్ చేసుకుంటాను. ఇట్లా పెట్టేసా. అండ్ నేను ఒక పెట్టేసి ఏంటంటే ప్రింట్ డీటెయిల్స్ అని ఒక మెథడ్ రాసిన.
సో ప్రింట్ డీటెయిల్స్ అని ఒక మెథడ్ రాసేసి ఇక్కడ నేను ఈ డీటెయిల్స్ని ప్రింట్ చేస్తాను. సో ప్రింటర్ పెట్టేసి సారీ నేను ఇక్కడ వెహికల్ స్పెల్లింగ్ తప్పు రాసా, VEHICLE వెహికల్ నెంబర్ ఇక్కడ ఏజ్ ఆఫ్ వెహికల్ ఈస్ సంథింగ్ ఏజ్ అని పెట్టేసి, సో ఇట్లా ఏజ్ ఆఫ్ వెహికల్ అని పెట్టేసి ఇట్లా నేను ఇక్కడ ప్రింట్ చేసేసిన. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఈ క్లాస్కి నేను డేటా పాస్ చేయాలి. సో డేటా పాస్ చేయాలంటే మనం ఇక్కడి నుంచే కదా కాల్ చేసుకోవాల్సింది. సో ఇది ఇట్లా వచ్చేద్దాం, నో ప్రాబ్లం. ఇక్కడ నేను వెహికల్ అని అక్కడ తీసుకున్నాను. తర్వాత ఇక్కడ వెహికల్ అని తీసేసి షిఫ్ట్ అని పెట్టాను, షిఫ్ట్ కార్ అని పెట్టేసిన. సో ఇక్కడ నేను వెహికల్ అని పెట్టేసిన. సో వెహికల్ అని పెట్టేసి ఇక్కడ మామూలుగా మనకి ట్రెడిషనల్గా ఏంది షిఫ్ట్ కార్ ప్లస్ ఏజ్ అనేది ఒక 13 years అనుకోండి, అండ్ షిఫ్ట్ కార్ ప్లస్ నెంబర్ వచ్చేసి నాది TS23 TS03EX3344, ఇది నా కార్ నెంబర్ అనుకోండి. సో ఇప్పుడు నేను ఇక్కడ డేటా ఇచ్చా. ఇక్కడ నేను అడిషనల్గా ఏం చేస్తాను, ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ డేటా ఇస్తాను కదా. సో ఇలా కాకుండా నేను డైరెక్ట్గా ఈ క్లాస్లోనే నేను ఆబ్జెక్ట్స్ పాస్ చేయాలి ఈ కన్స్ట్రక్టర్లోనే. సో అప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ ఇది ఉంది కదా, సో ఇక్కడ పెట్టేసి మనకు ఆల్రెడీ తెలుసు కదా ఇక్కడ మనకి కన్స్ట్రక్టర్ అనేది ఆటోమేటిక్గా కాల్ అవుతుందని. సో వెహికల్ ఆబ్జెక్ట్ క్రియేటెడ్, సపోజ్ వెహికల్ ఆబ్జెక్ట్ క్రియేటెడ్ అని నేను ఒక మెసేజ్ రాస్తాను ఇక్కడ. ఇప్పుడు నేను రన్ చేసి చూపిస్తే ఈ కన్స్ట్రక్టర్ కాల్ అవుతుందో లేదో. సో ఇక్కడ మీరు చూసారా వెహికల్ ఆబ్జెక్ట్ క్రియేటెడ్ అని వచ్చేసింది. సో అంటే వెహికల్ ఆబ్జెక్ట్ క్రియేటెడ్ అంటే మనం ఇక్కడ దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినాం కదా, ఆటోమేటిక్గా మనకి కన్స్ట్రక్టర్ అనేది ఇన్వోక్ అయిపోయింది. సో ఇప్పుడు నేను నెక్స్ట్ ఏం చేస్తాను అంటే ఇప్పుడు నేను ఈ డేటా మొత్తం కనెక్ట్ తీసుకోవాలి. సో దానికోసం ఏంటంటే నేను మళ్ళీ ఇక్కడ నెంబర్ అని ఒకటి తీసుకున్నా. సపోజ్ నెంబర్ అని ఒకటి తీసుకున్నా. తర్వాత ఇంట్ కారేజ్ అని ఒకటి తీసుకున్నా. సో కారేజ్ అని ఒకటి తీసుకున్నా. ఇప్పుడు నేను ఇక్కడ డేటాని యాక్సెప్ట్ చేస్తున్నా. సో డేటాని యాక్సెప్ట్ చేస్తే ఇక్కడ ఏమంటే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఎర్రర్ త్రో చేసేది అనమాట. 2 పొజిషనల్ ఆర్గ్యుమెంట్ ఎక్స్పెక్టెడ్ దాని బట్ 0 ఫౌండ్ అని. సో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే 13 అనేది ఇక్కడ ఇచ్చేస్తా, అండ్ కార్ నెంబర్ ఇది కదా, సో ఇది నేను ఇక్కడ ఇచ్చేస్తాను. సో ఇక్కడ నేను ఇది తీసేసేయచ్చు. ఇప్పుడు నాకు ఇక్కడ ఏమొచ్చింది, ఇంట్ సో ఫస్ట్ వచ్చేసి మనం ఇక్కడ ఈ ఆర్గ్యుమెంట్ ఈ లెవెల్లో ఇవ్వాలి. ఇక్కడ మనం ఏంటిదంటే ఇక్కడ మనం ఏదైతే ఆర్డర్లో ఇచ్చామో ఫస్ట్ ఇక్కడ నెంబరు కార్ ఏజ్ ఉంది కదా, సో ఇక్కడ కూడా మనం అదే లక్ ఇవ్వాలన్నమాట. సో మనకు నెక్స్ట్ ఇక్కడ ఆప్షనల్ పారామీటర్స్ అని, నేమ్డ్ పారామీటర్స్ అని ఇక్కడ మనకి డిఫరెంట్ కాన్సెప్ట్స్ వస్తాయి. లైక్ ఇక్కడ మీరు చూస్తే మనకి ఇక్కడ డిఫరెంట్ వస్తాయి. దీన్ని యూజ్ చేసుకొని మనం సింప్లిఫైడ్ చేసుకోవచ్చు. అది మనం రేపు మాట్లాడుకుంటాం ఆ టాపిక్. జస్ట్ అయితే ఈ రోజుకైతే ఇది ఇక్కడతో చూసేసేయండి. ఇక్కడ నేను ఏం చేస్తే జస్ట్ అక్కడ డేటాని పాస్ చేసుకున్నాను. ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుందో నేను ఆబ్జెక్ట్తో పాటు డేటాని కూడా ఇక్కడ పాస్ చేసుకుంటాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఈ డేటాని అసైన్ చేస్తాను. దిస్ డాట్ నెంబర్ ఈక్వల్ టు నెంబర్ అనమాట. దిస్ అంటే ఏంటంటే ఈ పర్టికులర్ క్లాస్ని డినోట్ చేయడానికి మనకి ఇది వాడతాం. ఒకవేళ మీకు ఇది వాడిపోయినా లైక్ ఇట్లా మనం వాడుకోవచ్చు. సో ఇక్కడ నేను కారేజ్ వచ్చేసి ఈ కారేజ్ని ఇక్కడ అసైన్ చేస్తాను. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఈ కన్స్ట్రక్టర్లో డేటా తీసుకొని ఈ లోకల్ వేరియబుల్స్కి నేను ఆటోమేటిక్గా డేటా అనేదాన్ని అసైన్ చేస్తాను అనమాట. సేమ్ ఇక్కడ మనం ఇది చేసినట్టే సేమ్ ఇక్కడైతే అట్లా చేసినాం. ఇప్పుడు నేను షిఫ్ట్ కార్ డాట్ ప్రింట్ డీటెయిల్స్ అని పెట్టేసి రన్ చేస్తే నాకు ఆటోమేటిక్గా ఏజ్ ఆఫ్ వెహికల్ దిస్ వెహికల్ ఈస్ 13 అని వచ్చింది కదా. ఈ విధంగా మనం కన్స్ట్రక్టర్ని యూజ్ చేసుకొని మనం డేటాని పాస్ చేసుకుంటాం అనమాట. ఇప్పుడు సపోజ్ ఇంకొక వేరియబుల్ని క్రియేట్ చేయాలనుకుంటే నేను సేమ్ కార్ అని పెట్టేస్తాను. సంథింగ్ ఏదో ఒకటి 04 ఇది వచ్చేసి 34 రిజిస్ట్రేషన్ సంథింగ్ అండ్ ఏజ్ వచ్చేసి 0.1 year అని పెట్టేసి కార్ కాదు తార్.
నేను ఇప్పుడు తార్కార్ని ప్రింట్ చేస్తాను. సో ఇక్కడ నాకు వచ్చేసి పర్టికులర్గా ఏజ్ ఆఫ్ ద వెహికల్ ఇది వచ్చేసి నాకు ఏజ్ వచ్చేసి ఇది వచ్చేసింది అనమాట. సో ఈ విధంగా మనం కన్స్ట్రక్టర్ని యూజ్ చేసుకొని క్లాస్కి డేటాని పాస్ చేసుకుంటాం. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మనకి ఫ్లటర్లో ఒక స్క్రీన్ నుంచి ఇంకో స్క్రీన్కి డేటా పాస్ చేసుకోవడానికి మనకి వాడే కాన్సెప్టే కన్స్ట్రక్టర్. అండ్ మనకి మోడల్స్ అని ఉంటాయి, సర్వర్ నుంచి వచ్చే డేటాని మనం మోడల్స్లో స్టోర్ చేసుకుంటాం. అది చాలా ఇంపార్టెంట్. అక్కడ కూడా మనం మొత్తం ఈ కన్స్ట్రక్టర్ కాన్సెప్ట్ని మనం యూజ్ చేస్తుంటాం అనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే మనం ఇది రాసినాం కదా, సో దీన్ని ఇంకా మనం సింప్లిఫైడ్ వర్షన్ రాసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ ఏం చేసి అడిషనల్గా మళ్ళీ 2 వేరియబుల్స్ని క్రియేట్ చేసుకొని ఆ అడిషనల్గా 2 వేరియబుల్స్ని అసైన్ చేసుకున్నా. ఇంత సోది లేకుండా మనం సింప్లిఫైడ్గా రాసుకోవాలనుకుంటే సేమ్ దీన్నే కాపీ చేసుకుంటా. సో ఇక్కడ నేను డైరెక్ట్గా ఏం చేస్తాను, ఇంకా కొత్త వేరియబుల్ని క్రియేట్ చేయను. డైరెక్ట్గా దిస్ డాట్ మనం ఫస్ట్ ఏం తీసుకుంటున్నాం, ఏజ్ ఫస్ట్ నెంబర్ తీసుకుంటున్నాం కదా. సో నెక్స్ట్ వచ్చేసి దిస్ డాట్ ఏజ్. నాకు ఇంక ఈ సోదంతా అవసరం లేదనమాట. సో ఇదంతా ఇప్పుడు సపోజ్ ఇక్కడ చూసారా ఎన్ని లైన్స్ ఉంది. ఒకవేళ ఈవెన్ ఇది కూడా మనం వద్దనుకుంటే ఈ ప్రింట్ స్టేట్మెంట్ కూడా మనం తీసేసుకోవచ్చు. ఇట్లా సింపుల్గా 1 లైన్లో రాసేసుకోవచ్చు. ఒకవేళ మీకు ప్రింట్ స్టేట్మెంట్ కావాలనుకుంటే మీరు ఇక్కడ లోపల ఇంప్లిమెంట్ చేసేసుకొని ఇక్కడ మీరు మీ బ్లాక్ రాసేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇది వద్దనుకుంటే డైరెక్ట్గా సింగిల్ లైన్లో మీరు హ్యాండిల్ చేసేసుకోవచ్చు అనమాట. సేమ్ నేను ఇప్పుడు రన్ చేస్తే నాకు సేమ్ అదే ఎగ్జాంపుల్ వచ్చింది. మీకు ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పాను, నేను డైరెక్ట్గా ఇదే చెప్పొచ్చు, కానీ యాక్చువల్గా మనకి చాలా ప్రోగ్రామింగ్లో ఈ అప్రోచ్ని ఫాలో అవుతారు. ఇక నేను జావాలో కానీ వాటిలో, అందుకోసమని మీకు ఈ కాన్సెప్ట్ కూడా తెలిసిద్దని నేను ఈ కాన్సెప్ట్ చెప్పాను అనమాట. మామూలుగా మనం డాట్ లేదు, డైరెక్ట్గా ఇలానే రాసుకుంటూ పోతాం. ఎందుకంటే మన డాట్ కొంచెం అడ్వాన్స్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనుకున్నాం కదా, మోడర్న్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో అందుకోసమే మనకి కాన్సెప్ట్స్ అన్నీ మనకి ఉంటాయి అనమాట ఇన్బిల్ట్గా. ఓకే, ఈ కన్స్ట్రక్టర్ కాన్సెప్ట్లో ఏమైనా డౌట్ ఉందా? ఓకే, మీ సైలెన్స్ నేను డౌట్లు ఏమి కన్సిడర్ చేస్తాను. అండ్ ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే మనకి నేమ్డ్ కన్స్ట్రక్టర్ అని ఉంటుంది అనమాట. కన్స్ట్రక్టర్లో యాక్చువల్గా మనకి నేమ్డ్ కన్స్ట్రక్టర్ అనేది టాపిక్ ఓన్లీ మనకి లేటెస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైక్ అప్డేటెడ్ ఏదైతే ఉండేదో వాటిలోనే ఉంటుంది అనమాట. నేను వర్క్ చేసేటప్పుడు నాకు జావాలో కూడా లేదు, కానీ ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ డాట్లో మనకి చాలా టైం నుంచి ఉంది. ఎందుకంటే మనకి డాట్ మోడర్న్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పుకోవడానికి కోసం వాళ్ళు కొత్త కాన్సెప్ట్స్ని మనకి ఫీజిబిలిటీగా తీసుకొని వస్తున్నారు అనమాట. సో ఇప్పుడు మనకి నేమ్డ్ కన్స్ట్రక్టర్ అట్లా నేమ్డ్ కన్స్ట్రక్టర్ అంటాను. ఇక్కడ పేరులోనే ఉంది కదా నేమ్డ్ కన్స్ట్రక్టర్. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, మనం ఇక్కడ కన్స్ట్రక్టర్ వెహికల్ అనే కన్స్ట్రక్టర్ని వాడినాం, కానీ ఇక్కడ మనం ఎటువంటి నేమ్ ఏమీ పెట్టలేదు. క్లాస్ నేమ్ ఏదైతే ఉందో బ్లైండ్గా అదే నేమ్ని యూజ్ చేసుకొని మనం వాడేసుకుంటున్నాం అనమాట. సో అలా కాకుండా అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ నేను 2 పెట్టా కదా. ఇప్పుడు సపోజ్ అన్ని వేరియబుల్స్ మనం కన్స్ట్రక్టర్లో పెట్టాలని లేదు, అది మన రిక్వైర్మెంట్ బట్టి ఉంటుంది. ఇప్పుడు సపోజ్ నాకు 2 వేరియబుల్స్ కాబట్టి 2 పెట్టి, నాకు ఓన్లీ నెంబరే కావాలనుకుంటే నేను డైరెక్ట్గా నెంబర్ ఒకటే పెట్టేసుకుంటాను అనమాట. అది మీ రిక్వైర్మెంట్ ప్రకారం ఉంటుంది అనమాట. మీరు ఏ డేటాని యూజర్ నుంచి కలెక్ట్ చేస్తాను, కొన్ని డేటాను మనం డైరెక్ట్గా క్లాస్లోనే పెట్టేసుకుంటాం. సో అది మన రిక్వైర్మెంట్ ఉంటుంది. అండ్ ఈ నేమ్డ్ కన్స్ట్రక్టర్ ఎందుకంటే మన ఇప్పుడు ఈ క్లాస్ ఉంది కదా, ఇప్పుడు క్లాస్కి నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ని యూజ్ చేస్తాను. ఇప్పుడు నేను ఇంకో కన్స్ట్రక్టర్ క్రియేట్ చేయాలి. సో ఇంకో కన్స్ట్రక్టర్ క్రియేట్ చేయాలన్నప్పుడు నాకు అది పాసిబిలిటీ కాదనమాట. లైక్ ఇక్కడ మనకి ఇది ఏం త్రో చేస్తుంది, ద అన్నేమ్డ్ కన్స్ట్రక్టర్ ఇస్ ఆల్రెడీ డిఫైన్డ్, ట్రై గివింగ్ ద కన్స్ట్రక్టర్ టు ఏ నేమ్. ఇక్కడ మనం ఏం చెప్తుందంటే ఇక్కడ మనకి ఆల్రెడీ దీన్ని అన్నేమ్డ్ కన్స్ట్రక్టర్ అంటారు. అన్నేమ్డ్ కన్స్ట్రక్టర్. సో మనకి ఎప్పుడు అన్నేమ్డ్ కన్స్ట్రక్టర్ అనేది మనకి మన క్లాస్కి వచ్చేసి ఒకటే ఉంటుంది అనమాట. సో ఈ అన్నేమ్డ్ కన్స్ట్రక్టర్ వీడు ఏం చెప్తున్నాడంటే ద అన్నేమ్డ్ కన్స్ట్రక్టర్ సపోజ్ సో అన్నేమ్డ్ కన్స్ట్రక్టర్ ఈజ్ ఆల్రెడీ డిఫైన్డ్. ఇక్కడ మనం ఆల్రెడీ అన్నేమ్డ్, ఇక్కడ మనం ఏం నేమ్ పెట్టకుండా ఆల్రెడీ కన్స్ట్రక్టర్ డిఫైన్ చేసినాం కదా. సో ఇది ఆల్రెడీ పెట్టేసినా నువ్వు ఇంకో కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసుకో, ట్రై టు గివింగ్ వన్ ఆఫ్ ద
ఆ కన్స్ట్రక్టరే నేమ్. ఇక్కడ కన్స్ట్రక్టర్కి ఒక నేమ్ పెట్టేసుకొని చెయ్యి అని చెప్తుండు. సో దీన్నే మనం నేమ్డ్ కన్స్ట్రక్టర్ అంటాం అనమాట. ఎప్పుడైతే మన క్లాస్లో మనకి మల్టిపుల్ కన్స్ట్రక్టర్స్ కావాలో అప్పుడు మనం ఈ నేమ్డ్ కన్స్ట్రక్టర్ని యూజ్ చేసుకుంటాం. బై డిఫాల్ట్గా మనకు ఒకటి ఉంటుంది, దాన్ని వాడేసుకోవచ్చు. అట్లా కాదు, మనకి మోడల్ క్లాస్లో రిక్వైర్మెంట్ వేరే ఉంటుంది అనమాట. అక్కడ మనకి ఇంకొక ఇంకొక కన్స్ట్రక్టర్ కావాల్సి వస్తుంది. మనం ఇంకొక ఆబ్జెక్ట్ డేటా పాస్ చేస్తే దాన్ని పాస్ చేసి పట్టాలన్నప్పుడు. సో అప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఈ కన్స్ట్రక్టర్ వాడుకుంటాను అనమాట. సో ఇది ఎట్లా వర్క్ అవుతుందంటే ఇక్కడ క్లాస్ నేమ్ సేమ్ ఉంటుంది, లైక్ ఏదైతే మనం నేమ్డ్ కన్స్ట్రక్టర్తో పెట్టామో సేమ్ అదే నేమ్ ఉంటుంది. తర్వాత డాట్ అని పెట్టేసి ఫ్రమ్ ఫర్ హెవీ వెహికల్స్, సపోజ్ ఏదో ఒక నేమ్ పెట్టుకోవచ్చు కదా, ఫర్ హెవీ వెహికల్స్. సపోజ్ మనం ఇట్లా నేను ఒక మెథడ్ పెట్టేసాం ఫర్ హెవీ వెహికల్స్ అని. సో ఇది ఒక నేమ్డ్ కన్స్ట్రక్టర్స్ ఫ్రమ్ జేసన్. సో ఇవన్నీ ఏంటంటే డిఫరెంట్ కన్స్ట్రక్టర్స్ అనమాట. ఇవన్నీ ఏంటంటే నేమ్డ్ కన్స్ట్రక్టర్స్. ఇక్కడ మనకి ఎన్ని కన్స్ట్రక్టర్లు కావాలనుకుంటే అన్ని కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేసుకోవచ్చు, మనం దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు, మనకి ఇష్టం వచ్చినట్టు మనం చేసుకోవచ్చు అనమాట. వీటిని ఏమంటారంటే నేమ్డ్ కన్స్ట్రక్టర్స్. ఒకవేళ ఈ నేమ్డ్ కన్స్ట్రక్టర్ని మనం ఎట్లా యాక్సెస్ చేస్తామంటే, ఇప్పుడు సపోజ్ ఇక్కడ నేను హెవీ వెహికల్ అని ఒకటి క్రియేట్ చేస్తాను. సపోజ్ హెవీ వెహికల్ అని క్రియేట్ చేస్తాను కదా, కానీ నేను డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ని వాడతాను ఇప్పుడు దాకా. సో నేను ఇక్కడ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ వాడను, ఫర్ హెవీ వెహికల్స్ అనేసి నేను ఇది యూజ్ చేస్తాను. ఈ కన్స్ట్రక్టర్ని యూజ్ చేసుకొని నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటాను. సపోజ్ ఇక్కడ నేను ఒక ఫ్లాగ్ పెట్టుకుంటా, లైక్ బులియన్ ఈజ్ హెవీ అని పెట్టేసుకుంటా. బై డిఫాల్ట్గా నేను ఫాల్స్ పెడతా. ఎప్పుడైతే ఈ క్లాస్ కన్స్ట్రక్టర్ ఇన్వోక్ అయ్యిద్దో అప్పుడు నేను ఏం చేస్తానంటే దిస్ డాట్ హెవీ ఈక్వల్ టు ట్రూ అని పెట్టేస్తాను. సో దిస్ అన్నప్పుడు మనకి ఇక్కడ అవసరం లేదు, డైరెక్ట్ హెవీ అని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ దీనికి ఏదైనా నేమ్ కావాలనుకుంటే దాన్ని అది కూడా పెట్టుకోవచ్చు అనమాట. లైక్ మనం ఒకవేళ సపోజ్ హెవీ వెహికల్ తీసుకున్నాం అనుకో, లోడ్ ఉంటుంది కదా. సో హెవీ వెహికల్ లోడ్ ఎంత సపోర్ట్ చేస్తుంది, హెవీ లోడ్. సో హెవీ లోడ్ అని ఇలా పెట్టేసి ఇక్కడ మనం చూసారు, ఇక్కడ మనకి ఒక ఎర్రర్ చూపిస్తుంది, లైక్ నాన్ నలబుల్ ఇన్స్టెన్స్ హెవీ లోడ్ మస్ట్ బి ఇనిషియలైజ్డ్ అని వస్తుంది. మనం ఏదైనా ఒక తీసుకునేటప్పుడు ఇది ఖచ్చితంగా ఇనిషియలైజ్ చేయాలి, లేకపోతే డిఫాల్ట్ వాల్యూ అసైన్ చేయాలి. నేను డిఫాల్ట్ వాల్యూ 0.0 అసైన్ చేశాను. నేను హెవీ లోడ్కి ఏం చేస్తాను అంటే ఇక్కడ నేను దిస్ డాట్ హెవీ లోడ్ని యాక్సెప్ట్ చేసుకుంటా. ఇక్కడ నేను ప్రింట్ చేసుకుంటా, ఒకవేళ ప్రింట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ నేను హెవీ లోడ్. సో హెవీ లోడ్ అనేది ప్రింట్ చేస్తే ఇక్కడ క్లాస్ కన్స్ట్రక్టర్ క్రియేట్ చేశాను కదా. సో ఇక్కడ నేను లోడ్ వచ్చేసి ఇక్కడ నేను 345.08 టన్స్. సో నేను ఇట్లా పెట్టేసుకొని కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. నాకు చూసారా హెవీ లోడ్ వచ్చేసి మనం ఇక్కడ ఏదైతే డేటా ఇచ్చినో ఆ డేటా వచ్చింది. ఇక్కడ మనకి రిమైనింగ్ కాన్సెప్ట్ అంతా సేమ్, ఓన్లీ కన్స్ట్రక్టర్ ఒకటే చేంజ్ అవుతుంది. మనకి ఇష్టం వచ్చిన కన్స్ట్రక్టర్ని పెట్టుకుంటాం, లైక్ మనకి డిఫరెంట్ పర్పస్కి వస్తే. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మనం ఫ్లటర్లో డే టు డే మనం చేసే డెవలప్మెంట్లో ఏపీఐ ఇంటిగ్రేషన్ చేస్తాం కదా, అక్కడ మనం మొత్తం ఈ నేమ్డ్ కన్స్ట్రక్టర్ని యూజ్ చేస్తాం మోడల్ క్లాసుల్లో. సో మనకి ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, బాగా ప్రాక్టీస్ చేయండి కన్స్ట్రక్టర్, నేమ్డ్ కన్స్ట్రక్టర్. సో ఇక్కడ దాకా ఏదైనా డౌట్స్, ఇంకా అంతే, జస్ట్ నేమ్డ్ కన్స్ట్రక్టర్ అని పెట్టేసుకొని మనకి ఇష్టం వచ్చినట్లు ఆ డేటాని మనం కావాల్సిన డేటాని మనం యాక్సెప్ట్ చేసుకుంటాం. రిమైనింగ్ కాల్ చేయడం కానీ డేటా అసైన్ చేయడం కానీ సేమ్. మీరు వీటికి కూడా మీరు హెవీ వెహికల్కి కూడా మీరు ఒకవేళ నేమ్ మిగతా క్లాస్ అన్నీ సేమ్ కదా. ఒకవేళ ఏజ్ ఇచ్చుకోవాలనుకుంటే 32 ఏజ్ హెవీ వెహికల్, దీనికి హెవీ వెహికల్ డాట్ మనకి నెంబర్ వచ్చేసి సంథింగ్ ఒక నెంబర్ ఇచ్చేసుకోవాలి సంథింగ్. సో ఇట్లా మిగతా అన్ని ప్రాపర్టీస్ అనేసి సేమ్ అనమాట, జస్ట్ మన కన్స్ట్రక్టర్ ఇన్వోకేషన్ డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే మనకు ఒక్కో పర్పస్కి క్లాస్ని మనం డిఫరెంట్ పర్పస్లకి యూజ్ చేస్తాం కదా. సో ఆ డిఫరెంట్ పర్పస్లకి యూజ్ చేసినప్పుడు డిఫరెంట్ డేటాని మనం ఫెచ్ చేసుకోవడానికి మనం ఇట్లా డిఫరెంట్ కన్స్ట్రక్టర్ని యూజ్ చేసుకుంటూ ఉంటాం. ఇది మనకి కన్స్ట్రక్టర్, నేమ్డ్ కన్స్ట్రక్టర్ అండ్ కన్స్ట్రక్టర్. ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇంకా? ఓకే.
ఒకవేళ మీకు ఇక్కడ డౌట్స్ ఏమి లేకపోతే మనం స్టాటిక్ గురించి, స్టాటిక్ కీవర్డ్ గురించి మాట్లాడదాం. అండ్ రిమైనింగ్ ఇన్హెరిటెన్స్, దిస్ సూపర్ అనేది ఇదంతా ఒక ప్యాక్ లాగా వస్తుంది, అది మనం రేపు మాట్లాడుకుందాం. ఓన్లీ నేను ఇప్పుడు స్టాటిక్ ఒక్కటి మాట్లాడతాను అనమాట. ఇప్పుడు ఏంటంటే మనం ఖచ్చితంగా ఈ క్లాస్లో ఏదైనా డేటాని యూజ్ చేయాలంటే మనకి ఆబ్జెక్ట్ని యూజ్ చేయాల్సి వస్తుంది కదా. సో అలా ఆబ్జెక్ట్ని యూజ్ చేయకుండా ఏంటంటే మనం కొన్ని స్టాటిక్గా పెట్టుకోవచ్చు అనమాట. అంటే మనం ఈ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయకుండా కూడా ఈ క్లాస్లో ఉండే డేటాని యూజ్ చేసుకోవచ్చు. దాన్ని మనం స్టాటిక్ వేరియబుల్స్ అంటాం అనమాట. సో స్టాటిక్ వేరియబుల్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. సో స్టాటిక్ వేరియబుల్స్ అంటే ఇప్పుడు సపోజ్ మనకి ప్రతి ఒక్క ఎంప్లాయీకి స్టాటిక్ ఏముంటుంది. సపోజ్ నేను ఒక స్టాటిక్ సపోజ్ స్టేట్ అనేది తీసుకుంటాను, సపోజ్ కంట్రీ అనేది తీసుకుంటాను, స్ట్రింగ్ డాట్ కంట్రీ. సో కంట్రీ అనేది మనకి ఎట్లా, సపోజ్ నేను ఇండియా అని పెట్టేసిన, సో ఇండియా అని పెట్టేసి ఇట్లా పెట్టేసిన. సో ఇప్పుడు నాకు ఈ వేరియబుల్ అనేది నాకు ఈ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా నాకు అలో కావాలి. సో అలాంటప్పుడు నేను ఏం చేస్తాను, ఇట్లా స్టాటిక్ అని ఒక మనకి కీవర్డ్ ఉంటుంది. సో ఈ స్టాటిక్ అనే కీవర్డ్ని యూజ్ చేసుకొని మనం చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ నేను డైరెక్ట్గా కంట్రీని ప్రింట్ చేయాలి. సో ఇప్పుడు నేను ఏంటంటే నాకు డైరెక్ట్గా ఏంటంటే ఎంప్లాయీ డాట్, సో నాకు ఎంప్లాయీ డాట్ అంటే నేను ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి, ఇక్కడ నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని డైరెక్ట్గా క్లాస్ నేమ్ ఏదైతే ఉందో ఆ క్లాస్ నేమ్ డాట్ అని పెడతాను. కానీ నాకు ఇక్కడ ఏం చూపించట్లేదు. సో ఇక్కడ నాకేంటంటే నేను ఈ క్లాస్కి ఆబ్జెక్ట్ చేయకుండా కూడా కంట్రీని యాక్సెస్ చేసుకున్నాను. జస్ట్ నేను కంట్రీ అని చెప్పా. మన రియల్ టైం రిక్వైర్మెంట్లు ఏంటంటే మన ఎండ్ పాయింట్స్ స్టోర్ చేసుకున్నాం కదా, బేస్ యూఆర్ఎల్స్ కానీ వాటన్నిటిని ఇక్కడ క్రియేట్ చేసుకున్నాం. సపోజ్ ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే స్టాటిక్ అని పెట్టేసి, సో స్టాటిక్ అని పెట్టేసి ఇక్కడ నేను జస్ట్ కంట్రీ అని యాక్సెస్, ఇప్పుడు నాకు కంట్రీ అని వచ్చింది చూసారా. సో అంటే మనం ఈ స్టాటిక్ డేటాని యాక్సెస్ చేయాలి. సపోజ్ నేను ఇక్కడ స్టాటిక్ తీసేసాను అనుకోండి, నేను స్టాటిక్ తీసేసి ఇక్కడ నేను డాట్ అని క్లిక్ చేసి నాకు ఏం రాదు. అదే నేను ఇక్కడ స్టాటిక్ అని పెట్టేస్తే, సో స్టాటిక్ అని పెట్టేసి కంట్రీ అని పెడితే నాకు ఆటోమేటిక్గా కంట్రీ నేమ్ అనేది వచ్చేసింది అనమాట. సో ఈ స్టాటిక్ కీవర్డ్ ఎప్పుడు వాడతామంటే మనం ఏదైనా ఒక క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా యూజ్ చేయడానికి కోసం మనం స్టాటిక్ వాడతాం. మనకి సేమ్ స్టాటిక్ మెథడ్స్ కూడా ఉంటాయి అనమాట. సపోజ్ స్టాటిక్ I do static things. Suppose static things. సో ఐ డూ స్టాటిక్ థింగ్స్ అనమాట. సో దీన్ని ఏంటంటే నేను ఆబ్జెక్ట్ లేకుండా ఇన్స్టాల్ చేయాలనుకుంటే జస్ట్ ఏం చేస్తాను అంటే ఈ క్లాస్ ముందు జస్ట్ స్టాటిక్ అనే కీవర్డ్ పెట్టేసుకున్నాం అనుకోండి, దాన్ని మనం డైరెక్ట్గా అది లేకుండానే మనం క్రియేట్ చేసుకోవచ్చు, డైరెక్ట్ డూ స్టాటిక్ థింగ్స్ అని. సో ఈ విధంగా ఏంటంటే మనం దీంట్లో ఏదైనా మెథడ్ రాసుకోవాలనుకున్నా కానీ జస్ట్ మనం మెథడ్ కూడా డైరెక్ట్గా రాసుకోవచ్చు. ఇవి ఏంటంటే మనకి ఎప్పుడైతే మన క్లాస్ కంపైల్ అవుతుందో ఆటోమేటిక్గా అప్పుడు మనకి మెమొరీ అనేది అలాట్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ నేను డూ స్టాటిక్ థింగ్స్ అని ప్రింట్ చేసేసిన. సో ఈ కాన్సెప్ట్ మనం చాలా యూజ్ చేస్తాం, ఎందుకంటే మన తర్వాత ఎట్లా అంటే మనకి కాన్స్టెంట్స్ అని ఒక ఫైల్స్ ఉంటాయి మనకి డాట్లో, లైక్ కాన్స్టెంట్స్ అని మనకి ఇట్లా ఉంటుంది. దీంట్లో మన ఏపీఐ యొక్క బ్యాక్ ఎండ్ మనకి సర్వర్ ఉంటుంది కదా, సో దానికి బ్యాక్ ఎండ్ యూఆర్ఎల్ ఉంటుంది అనమాట. లైక్ యూఆర్ఎల్స్ ఉంటాయి, లైక్ బేస్ యూఆర్ఎల్, ఏపీఐ బేస్ యూఆర్ఎల్. సో వీటిని మనం యాక్సెస్ చేసుకోవాలనుకుని సపోజ్ ఏదో ఒక డమ్మీ ఏపీఐ, సపోజ్ ఇది ఒక ఏపీఐ ఉందనుకోండి. సో ఈ ఏపీఐని మనం ఇక్కడ పెట్టేసుకుంటాం. ఒక క్లాస్ సపరేట్గా ఒక క్లాస్ క్రియేట్ చేసుకుని ఆ క్లాస్ని ఇక్కడ మనం పెట్టేసుకున్న తర్వాత దీన్ని మనం యూజ్ చేసుకోవాలనుకుంటే మనం ఎక్కడి నుంచి అయినా యూజ్ చేసుకోవచ్చు అనమాట. లైక్ ఇప్పుడు నేను దీన్ని యూజ్ చేయాలి, ఈ యూఆర్ఎల్ని నేను యూజ్ చేయాలి. సో నాకు ఇక్కడ క్లాస్ క్రియేట్ చేయడం అనవసరం నాకు, ఎందుకంటే ఇక్కడ ఓన్లీ నాకు స్టాటిక్ వేరియబుల్స్ మాత్రమే ఉంటాయి. నేను డైరెక్ట్గా ఏం చేస్తా, కాన్స్టెంట్స్ అని పెట్టేసుకుంటా. సో కాన్స్టెంట్ డాట్ బేస్ ఏపీఐ యూఆర్ఎల్ ఇట్లా నేను డైరెక్ట్గా పెట్టేసుకొని యూజ్ చేయాలి. ఇక్కడ నాకు క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం నాకు అవసరం లేదు, ఎందుకంటే నాకు ఇది ఓన్లీ జస్ట్ వేరియబుల్స్ మాత్రం కలిగి ఉంటుంది, నాకు ఇదేం పని చేయదు. సో అలాంటప్పుడు నాకు క్రియేట్ చేసి వేస్ట్ కదా. సో అలాంటి కేసులో మనం ఇట్లా స్టాటిక్ అని పెట్టేసుకుంటాం. స్టాటిక్ అని పెడితే క్లాస్లో ఉన్న డేటాని డైరెక్ట్గా యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట, ఆబ్జెక్ట్ లేకుండా. ఆబ్జెక్ట్కి స్టాటిక్కి సంబంధం ఏమి ఉండదు. అది మనకి స్టాటిక్ కీవర్డ్ అనమాట. స్టాటిక్ కీవర్డ్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్, చాలా ప్లేసెస్లో యూజ్ చేస్తాం. ఇది కూడా అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో మోస్ట్లీ ఉంటుంది.